నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ ప్రతాప్ గారు. తన ప్రతాపం అయితే చూపించడానికి ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చారు. స్టైల్ పేరేంటి? హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్. ఆయనది బానే ఉంటది కదా. పవన్ అన్న కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ కి ఒవ్వానికి భయం అనేది ఉండదు. బాగా ఇది చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు కదా, ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేయకురా అది ఇది అని అంటున్నారు. నేను అన్ని మీరే చెప్పండి, నేనేం చెప్పొద్దు అన్ని మీరే అనుకోండి అన్ని. సో మీకు పెళ్ళైందా? లేదండి. అవ్వలేదా? అవ్వట్లేదా? ఓకే, పెళ్ళి ఎందుకు అవ్వట్లే మీకు? మీరు చేసుకుంటారంటే చెప్పండి ఒక డైరెక్ట్. మీరు చేసుకుంటారంటే చెప్పండి ఒక డైరెక్ట్. అబ్బా ఆశగా అద్దుండాలి. అయిందా? బాగా అయిందా? సేమ్ కొంచెం మీ మాదిరి ఉండి కొంచెం సన్నగా ఉండి. నన్ను పక్కన పెట్టండి, నా జీవితం నాశనం చేయద్దు. నాకు 21 ఏళ్ళే, నాకు పెళ్లి కూడా అవ్వదని భయం వేస్తుంది. చివరికి ఒక గోల్ ఉంటది, సాధించాలి లైఫ్ లోని. మీరు మమ్మల్ని సాధిద్దామన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఏంటి? నా గోల్ ఏం లేదండి. ఏం లేదా? పవనం చెప్తున్నా కదా, ఇంకా మీరే చెప్పండి, అన్ని మీరే చెప్పుకోండి. ఓకే, నాకు కొంచెం తిక్కు ఉంది నిజమే, కానీ దానికి లెక్క ఉంది. ఓకే, ఇంటర్వ్యూ బొక్కుంది. ఓ 10,000 ఈ సమాజం కంపల్సరీ 1,00,000 నేను చేస్తుంటా 1,00,000 చేస్తాను. ఫోన్ పే నెంబర్ చెప్తాను ఒకసారి. కాదు మేడం, 91 91 ఫ్రెండ్స్ చూసుకోండి. ఇంకా హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్, చాలా సోషల్ మీడియా సెన్సేషన్. అసలు తను ఎవరు, ఏంటి, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు అనేది అయితే తెలుసుకుందాము. హీఈస్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ ప్రతాప్ గారు. తన ప్రతాపం అయితే చూపించడానికి ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చారు. హాయ్ అండి, హాయ్ బాగున్నారా? బాగుంది. ఓకే ఓకే, ఏంటి అసలు ఫుల్ యాటిట్యూడా మీరు? ఏం యాటిట్యూడ్ లేదండి, నేను అప్పటి నుంచి ఇట్లే ఉండేది. ఇట్లానే ఎప్పటి నుంచి? పుట్టప్పటి నుంచా? పుట్టినప్పటి నుంచి ఇట్లనే ఉంటాను. ఇట్లానే ఉంటావు. హెయిర్ స్టైల్ పేరేంటి? హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్. ఓకే, ఆయనది బానే ఉంటది కదా. కటింగ్ చేయించుకొని వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు కటింగ్ చేయించేటప్పుడు పేరు చెప్తారు, ఈ హెయిర్ స్టైల్ కావాలి, ఆ హెయిర్ స్టైల్ కావాలి. మీరు ఏ హెయిర్ స్టైల్ అని అడిగారు? మా హెయిర్ స్టైల్ కావాలని చెప్పింది. నీ హెయిర్ స్టైల్ అంటే మనిషికి ఒక హెయిర్ స్టైల్ ఉంటదా? ఓకే, ఇప్పుడు పవన్ అన్నకు ఉంది కదా ఇప్పుడు హెయిర్ స్టైల్. ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన పెట్టించుకెళ్ళి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను పెట్టించుకెళ్ళి. ఆయన అసలు హెయిర్ మొత్తం తీపించుకుంటారు, మీరు కూడా తీపించుకుంటారా? అవసరాన్ని బట్టి తీపించుకుంటాను. నాకు షూటింగ్ ఉంటుంది, ఇప్పుడు షూట్లు చేసుకుంటా వద్దా కదా. షూట్స్ చేస్తున్నారా? అదే వీడియోస్ ఇన్స్టా వీడియోసా? సో మీరు చూడడానికి ప్రభాస్ లా కూడా ఉన్నారంటున్నారు, హైట్ అంత నిజమేనా? మళ్ళీ వాళ్ళకే తెలుసు, మళ్ళీ వాళ్ళు చెప్పేది వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఒప్పుకోనందుకు. మళ్ళీ నిజం అంటే ఫ్యాన్స్ నన్ను కొడతారు. ఓకే, మీ స్టైల్, మీరు కూర్చునే యాటిట్యూడ్ మొత్తం అసలు ఏంటి, ఎక్కడ నేర్చుకున్నారు? నేను నేర్చుకోవడం కాదండి, నేను చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉండేది. చిన్నప్పటి నుంచి ఇంతే? చిన్నప్పటి నుంచి ఇంతే హైటా మీరు? అంటే పెరిగారు కదా, పెరిగే కొద్దీ మార్పులు చెందితే అలా మార్పు చెందిందా, లేకపోతే మీరు ఏమైనా మానసికంగా ఏదైనా డెసిషన్ తీసుకున్నారు ఇలాగా మారదాము యాటిట్యూడ్ గా ఇట్లా గానీ? యాటిట్యూడ్ మాకు లేదండి, ఇంతే ఉండేది. ఇంతే మీ మాట తీరు? మాట తీరు మొత్తం ఇంతే. ఇంతే? మీ మొహం చూసి కూడా మాట్లాడరా మీరు? మాట్లాడుతున్నారండి, కెమెరా ముందర ఆడే ఉన్నారు, మీరు ఇడే ఉన్నారు. ఓకే, సో ఏంటి మీ ఎజెండా ఏంటి, మీ గోల్ ఏంటి? సోషల్ మీడియాలో ఏం చేద్దామని? సోషల్ మీడియాలో వెళ్దాం అనుకుంటున్నారా? ఓకే, వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అందులోంచి? లేదు ఏలలా. ఏలడం అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఏలడం అంటే కష్టంలో నుంచి ఎవరన్నా కష్టం చేస్తుంటారు కదా, అంతా వాళ్ళని బయట తీసుకొని రావాలని అందరు టాలెంట్ ఉండదు. ఓకే, టాలెంట్ ఉన్న వాళ్ళని బయట తీసుకురావాలని. ఇప్పుడు మీకు టాలెంట్ ఉందా, లేకపోతే మీరు బయటకు వచ్చారా? వచ్చిన బయటకి. ఓకే, ఆల్రెడీ తెలిసిపోయింది కదండి, ఆల్రెడీ వీడియోస్ వచ్చినాయి, అన్ని వైరల్ అయినాయి. ఓకే, మీకు టాలెంట్ ఉంది కాబట్టి అండి మొత్తం అన్ని వచ్చినది. వీడియోస్ బాగా లైక్స్ అవి వ్యూస్ ఎక్కువ అవుతున్నాయి కదా. ఓకే, ట్రోల్ అయిన ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది అంటారు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ట్రోల్, అది వీడియోస్ ట్రోల్ లో పెట్టుకోవడం అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎట్లా చూడాలనుకుంటే మంచిగా చూస్తే మంచిగా ఉంటారు, చెడు ప్రభావం మీద చూస్తే అట్లా కనిపిస్తారు. నేను ఇంకా అదే చెప్పాలను, నాకు అర్థం కాదని చెప్పి. ఓకే ఓకే, బాగుంది, మీ స్మైల్ కూడా బాగుంది. మీరు బేసిక్ గా మీరు సోషల్ మీడియాలోకి ఒకళ్ళు వచ్చామంటే డాన్స్, సింగింగ్, కంటెంట్ క్రియేషన్, కామెడీనో, ప్రమోషన్స్ చేస్తారు. మీరు ఎందుకు కావాలని ఒక పర్సన్ లాగే చేస్తున్నారు? యాస్టీస్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండే ఆయన వ్యక్తిత్వం గానే,
ఆయన డేర్ ఇష్టం నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా అవి ఇది రాజకీయం పక్కన పెడితే ఫస్ట్ డేర్ ఆయనకి ఎక్కువ ఇష్టం నాకు. ఆయన ధైర్యం. ఓకే. సో ఆయన లాగా మీరు కూడా యాస్టీస్ అది వాళ్ళ ఇష్టం. నేను ఉండేది ఆయన ఫాలో అవుతున్నాను అంతే అండి. ఫాలో అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో అవుతున్నారా? ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నా. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ లో ఫాలో అవుతున్నా. ఓకే. ఇది కూడా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అంటారు. ఏమో నేను అట్లా అంతే. ఓకే. నాకు వచ్చినట్టు చేయాలి. ఓకే. సో మీ గ్లామర్ కి మీ అందరికి ఏమైనా స్కిన్ కేర్ అట్లాంటివి వాడతారా? నేనే పెద్ద గ్లామరస్ తినే కాదులే గానీ మామూలే. మీరు నిజంగా యాటిట్యూడ్ లేదు కానీ కొన్ని నిజాలు ఒప్పుకుంటున్నారండి. నిజం చెప్తానండి, అబద్ధం అదే, చెప్పాలా అదే. దీంట్లోకి వచ్చినాక? అట్లాంటిది ఏం లేదులే. గ్లామర్ అట్లాంటిది ఏం కాదు. మరి మీరు పవన్ కళ్యాణ్ గారిలా ఉన్నారు అనుకుంటున్నారు కదా, అది నిజం అంటారా అబద్ధం అంటారా? అబద్ధం అనుకుంటా. అది కూడా నిజమే. కాదు, ఎందుకోసం అనుకుంటారు? ఇప్పుడు నేను ఆయన డాన్సులు స్టెప్ అవి ఇవి చేసుకుంటా, ఆయన యాక్టింగ్ చేస్తాను, బాడీ లాంగ్వేజ్ పట్టుకున్నా, బాడీ లాంగ్వేజ్ ఏదో ట్రై చేసుకుంటా. ఎంత కష్టపడి నాకు తెలుస్తుంది మేడం. నిజంగా మీరు చెప్తే నమ్మరు. రూమ్ లో ఉండి ఎన్ని ప్రాక్టీసులు చేసి అది చేసి ఇది చేసి ఈ వరకు దొబ్బుకొని వచ్చినాను. అందరు ఈ ఇంటర్వ్యూ వరకు వచ్చింది. అంటే కమెంట్స్ లో చెప్తున్నారు కదా, మీకు ట్రోల్స్ కూడా వచ్చినాయి, మీరు అలా లేరు, మీ ఫేస్ కట్ అలా లేదు అంటున్నారు కదా. నెగిటివ్ తక్కువ వచ్చినాయి, పాజిటివ్ బాగా వచ్చినాయండి. పాజిటివ్ ఎలా వచ్చింది? సేమ్ యాస్టీస్ ఉన్నారనా? యాస్టీస్ కాదు, డాన్స్ స్టెప్పులు అవి ఇవి ఉంటాయి కదా, బాగా చేస్తున్న స్టైల్, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ బాగా పట్టుకున్నావు అది అని చెప్పి ఆల్రెడీ చూసింటారు కదండి మీరు వీడియోలో. ఆఫర్స్ ఏమైనా రావాలని అట్లా యాక్టింగ్ చేస్తున్నారు, లేదా నిజంగా అభిమానం ఉందా? నిజంగా అభిమానం ఉందండి, అది అందరికి తెలుసు. మీరు ఏమైనా కొత్తగా అడగాల్సిన అవసరం ఏం లేదండి. ఓకే. మీకు ఆయన అంటే చాలా అభిమానం కదా. ఒకవేళ ఆయనే వచ్చి మీ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకో అంటే చేసుకుంటారా? మీరు కూడా చెప్పండి, బషీర్ మాస్టర్లకి ఫేక్ కాల్ ఫోన్ చేసి మీరు కూడా చెప్పండి ఆయనకి. లేదు అలా అని కాదు, అలా ఫేక్ ఏం కాకుండా ఒకవేళ ఆయన అభిమానం ఆయన ఏం చెప్పినా చేస్తారు కదా, ఆయనే వచ్చి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకుంటే చేసుకుంటారా? అంత అభిమానం ఉందా? ఫస్ట్ ఆయన మమ్మల్ని చూస్తేనే చాలా దేవుడా అనుకుంటాం, దగ్గరకు వచ్చి పిలుచుకొని. అట్లాంటిది మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో చూసి వద్దు అంటే నాకు ఎంత సంతోషం అవుతుంది. ఒకసారి డిలీట్ చేసేసుకోమంటే అకౌంట్ ఖచ్చితంగా చేస్తా, 100%. దాంట్లో డౌట్ లేదు, చేసుకుంటారు 100%. దీంట్లో ఎటువంటి డౌట్. సోషల్ మీడియాలో ఎక్కడున్నా, సోషల్ మీడియాలో కాదు, నీ వీడియోలు నాకు నచ్చలేదు తీసేయి అంటే మొత్తం నీ సోషల్ మీడియాను వదిలిపెట్టే మొత్తం నా పని నేను చేసుకుంటా. కాకపోతే కళ్యాణానికి ఖచ్చితంగా నేను సపోర్ట్ ఉంటాను. ఓకే. సపోర్ట్ చేస్తున్నారు. ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఊర్లో ఇప్పుడు పార్టీ పరంగానే ఇప్పుడు జనసేన పార్టీ దాని సిద్ధాంతాలు ఫాలో అవుతున్నాం ఖచ్చితంగా. ఇప్పుడు కూడా అవుతున్నా, దాంట్లో ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. మేము ఆల్రెడీ ఆయన 2014లోన పార్టీ మార్చి 15th పెట్టినాడు ఆయన. ఆ 15th రోజు నేను కరెక్ట్ సంవత్సరానికే మా ఊర్లో జెండా పాతినాం ఆల్రెడీ. ఓకే. మీ వల్ల ఈ రోజు ఇలా ఉంది ఆ టీం అంటారు పార్టీ. అంటే అట్లా అనుకోవద్దండి, సపోర్ట్ చేసిన ఫస్ట్ లోన అప్పటికి ఫోన్ లేవు, కెమెరాలు లేవు అంటే అప్పట్లోనే ఎవరికి తెలియదు జనాలకి. ఇప్పుడు సొంతంగా చేసుకుని ఆయన కోసం చాలా ఎక్కువ చేసినానండి సపోర్ట్. 100% చేసిన. ఏమంటే వీడియోల నుంచి ఇప్పుడు ఆ వీడియోల ముందుకు ఆయన అభిమానంతోనే వచ్చి నేను చేసినా కానీ ఇప్పుడు వీడియోలు ఇంతకుముందుకే నేను పార్టీ పరంగా కూడా చేసిన. మీరు ఎందుకు అంటే బేసిక్ గా ఎవరైనా బ్యాడ్ కమెంట్స్ పెడితే ఇంకా ఆపేద్దాం ఇవన్నీ ఎందుకు అని అనుకుంటారు, మీరు ఫీల్ అవుతారు అసలు వాటి గురించి చూసుకొని? లేదు, నేను అస్సలు ఫరక్ పడదు నాకు. అంటే పట్టించుకోరా? పట్టించుకోను, అసలు చూడను కామెంట్. భయమా చూడడం? ఎందుకు భయం అండి? మరి పవన్ అన్న కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ కి ఎవ్వరికి భయం అనేది ఉండదు. బాగా ఇది చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు కదా, ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేయకురా అది ఇది అని అంటున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు నాకు పవన్ అన్న ఫ్యాన్స్ ఎవరు ఇంతవరకు బ్యాడ్ కామెంట్ కానీ ఏది కానీ పెట్టలేదు. అది మీరు చెప్తున్నారేమో నాకు తెలియదు. అంటే ట్రోల్స్ వచ్చినాయి కదా, ఇంకోసారి ట్రోల్స్ వాడు పనికి వల్ల నా కొడుకులు అయితేనే అట్లా ట్రోల్ చేసేది, దానికి ఎవడేం చేయలేడు. అంతేగాని మీరు తప్పుకోను ఈ దారి నుంచి అంటారు. తప్పుకునే ఉంది అంటే ఇప్పుడు ఇదొకటే కాదు నేను చేసేది, నేను చేసే పనులు దండిగా ఉన్నాయి. ఇంకా మీరు ఇంకా ఏం చేస్తున్నారు? మూవీస్ చేస్తున్నారా? ఏం మూవీస్ ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా మూవీస్ గానీ షార్ట్ ఫిల్మ్స్ గానీ చేస్తున్నారా? చేస్తున్నామండి. ఓకే. మూవీస్ కాదండి, షార్ట్ ఫిల్మ్స్ అన్నవి. ఓకే. ఆయన పవన్ అన్నవి వీడియోలు చేస్తుంటాను. ఓకే. మీరు ఇంకా ఆయనకి రెస్ట్ ఇవ్వరా? ఆయన ఎప్పుడు ఆయన చేసుకుంటా పోతున్నాడు. ఆయన కూడా అనుకుని ఉంటాడు, నా మీద నేను కూడా ఇంత కాన్సన్ట్రేషన్ చేసుకోలేదు కదా, ఎందుకు ఏకదాడిగా దాడి చేస్తున్నారు నా వీడియోల మీద నా మీద అని. మీరేం చెప్తున్నారు? ఎందుకు దాడి చేస్తారంటే దాడే ఉందండి. ఇప్పుడు ఆయన సాంగ్స్ లో ఇప్పుడు సాంగ్ స్టార్టింగ్ లోనో చేసింటాడు కదా, దేశభక్తి ఎక్కువైనవి దేశభక్తి ఉంటాయండి. సరే, మీరు ఇప్పుడు ఆయన ఫ్యాన్ అంటున్నారు కదా, ఆయన తీసిన ఒక 10 సినిమా పేర్లు చెప్పండి. ఆయన తీసిన 10 సినిమాల పేర్ల అంటే ఫస్ట్ నుంచి చెప్పాలా లేకుంటే జాని, గుడుంబ శంకర్, ఖుషి, బద్రి, బంగారం, అన్నవరం, జల్సా,
కొమరంపులి, ఉమ్, సర్దార్ గబ్బర్ సింగ్, ఉమ్, పంజా, ఉమ్, కొమరంపులి ఇంకొకటి చెప్పాలా? చెప్పినానా? 9 చెప్పు. గబ్బర్ సింగ్ అర్థానంటే దారేది, ఇంకా ఓజీ, ఇంకొకటి ఉంది. ఒకటి ఇదే అండి, ఇంకా ఓజీ కదా. ఇంకొక మూవీ మర్చిపోయారు. కాటం రాయడా, అవును, ఇంకొకటి మర్చిపోయారు. ఇంకొకటి ఏంది? అజ్ఞాతవాసి. గోపాల అజ్ఞాతవాసి. ఇగోండి, అభిమానం ఉంటే అన్ని చెప్పాలి. చెప్పినానండి మీరు ఇప్పుడు అంత సరే, సీన్ ఇప్పుడు మీరు అంత అభిమానులు కదా, ఆయన ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి మీ ఓన్ వాయిస్ తో. ఓన్ వాయిస్తాను ఆ డైలాగులు యాటిట్యూడ్ తో, ఆ జుట్టుతో అట్లా కదుపుతా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. ఉమ్, ఇంకొకసారి ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాల కొడతాం కొడకల్లారా ఒక్కొక్క గుండాగానే చెప్తాను. ఓకే, ఇది డైలాగేనా? డైలాగే నాకు ఓకే, ఇది రిలీజ్ అయ్యాక మళ్ళీ మీ మీద ఏమైనా రివర్స్ అవుతారేమో అందరూ. అయితే ఏరియా సో మీ వీడియోస్ కింద కమెంట్స్ ఒకసారి చదువుదామా? చదవండి. సో మీరు ఓజీ రీల్ చేశారు, దానికి 41 కమెంట్స్ వచ్చేసాయి. సో గంభీరా ఇంటూ మింగేరా అంటున్నారు. ఓకే. సో బ్రో వద్దు బ్రో, మాకు ఇంకా గ్యాప్ ఇవ్వు అంటున్నారు. ఎందుకు బ్రో అంటున్నారు. ఇంకా ఉన్న వీడియోస్ వాటికి చూద్దాం. అన్ని ఉంటాయిలేండి, అన్ని చెడ్డవే చెప్తున్నారు కానీ ఇప్పుడు మంచి పాజిటివ్ కామెంట్లు చెప్పకున్నారే. పీకే బి లైక్ డిలీట్ చేయరా డాష్. అదేనండి నేను చెప్తున్నాను, ఇంకేం వచ్చింది ఇంకేం పెట్టండి. అందరూ మీషో పవన్ కళ్యాణ్ అంటున్నారు మిమ్మల్ని. నాకు అర్థం కదండి నిజంగా మీషో అంటే ఏదో నాకు తెలియదు నిజంగా ప్రామిస్. మీషో అంటే యాప్. సో అవునా, అందులో కొంచెం తక్కువ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. సో మీరు లో బడ్జెట్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంతే కదా, మరి బడ్జెట్ లేదు కదా. ఒక ఆయన కమెంట్ పెట్టారు, అన్న సేమ్ కళ్యాణ్ అన్నలాగే ఉన్నావు, ఇంకోసారి వీడియోలు చేయకు అంటున్నారు. ఆడు దొంగ నా కొడుకుని అర్థం వాడు, మనం నచ్చింది అని చెప్తాడు, అట్లా అతి తెలివి చూపిస్తారు అనమాట. అతి తెలివి కొంచెం తగ్గించుకుంటే బాగుంటది వాడికి. విగ్ ఎక్కడ కొన్నావన్నా? అన్నీ అడగలదండి. మీ విగ్ గురించి ఆయన ఎలా అడుగుతామండి, ఆయన మీ వీడియో కింద పెట్టారు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అసలు నేను చెప్పేది ఇంకేం పెట్టాను చూడండి సార్. నువ్వు ఒక్కడు చాలు ఉన్న కెరియర్ అంతా నాశనం చేయడానికంట, అంతే. అంతేనా? మంచి మంచి ఇప్పుడు అన్ని చెప్పినారు కదా, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ చెప్పండి. కాన్ఫిడెన్స్ కి సలాం అన్న. అది చెప్పు. లో బడ్జెట్ ఓజీ, ఓకే. 0 బడ్జెట్ ఓజీ ట్రోల్స్ గట్టిగా పట్టుకున్నాడు, నిజంగా పవన్ కళ్యాణ్ అనుకున్నా డాష్. అంతే ఉన్నాయి కానీ కొన్ని కొంచెం ఎక్కువ డబుల్ మీనింగ్ ఉన్నాయి. డబల్ మీనింగ్ అసలు దాంట్లో ఉండవులేండి, మీరు ఏం చెప్పండి. డిలీట్ చేసుకుంటారేంటి కమెంట్స్ అన్ని? నేను డిలీట్ చేస్తాను అసలు, మీరు చెప్తుంటే చూస్తున్నా అసలు, లేకపోతే అసలు అంత ఓపిక లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు నాకు చదివేకి అసలు. అన్న నిజంగా సూపర్ చేశారు, మీ పక్కన ఉన్న బ్రదర్. ఎవరు? మీ పక్కన ఇంకెవరో చేశారు వీడియోలో, ఆయన బాగా చేశారు. మర్చిపోయినా ఎంపీ చరణ్ చూసినారా? మీకన్నా బాగా చేశారు అని చెప్తున్నారు. అది కాదు, మీరు చూసినారా వీడియోస్? మీరు వాచ్ పెట్టుకొని ఒక రీల్ చేస్తే దాంట్లో వాచ్ లో బ్యాటరీ అయిపోయింది బ్రో అని పెట్టారు. ఏంటి మాకు ఈ దరిద్రం అంట. చాలా వీడియోస్ లో ఆ విగ్ ఎక్కడ కొన్నావనే కమెంట్ వస్తుంది. బ్రో మీది నిజంగా విగ్గా లేకపోతే నిజమైన హెయిరా? బయటికి వస్తే ఎక్కడ కనిపిస్తే అక్కడ వెనకాల పడతామంటున్నారు. ఒకటి పీకే పవన్ కళ్యాణ్ ఇంటూ గుట్కా కళ్యాణ్ అంటున్నారు. ఇన్స్టా మొత్తం డాష్ గల్ ఎక్కువైపోయారు, మ్యూట్ లో పెట్టుకొని చూడండి. సో ఇట్లాంటి కమెంట్స్ కి ఏం చెప్తారు? ఇట్లాంటి కామెంట్స్ కి మీ సమాధానం ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇలా బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? వాడు చేయడు, చేసేవాడు చేయనియాడు, వాడి ఫోన్ వాని ఇష్టం. అది మన ఊరు చెప్పేకి వాడికి బ్యాడ్ గా పెట్టుకుంటాడు, మంచి పెడతాడు, వాని ఇష్టం. వాని మనకు సంబంధం లేదు, అది వాని ఇష్టం. అది వీడియో నచ్చితే లైక్ కొట్టు, లేకపోతే స్క్రోల్ చేసి పైకి స్క్రోల్ చేయి అంతే. సో మీరు మంత్లీ మీకు ఇన్కమ్ ఎట్లా అంటే షూట్స్ ద్వారానేనా? ఇన్కమ్ సొంతంగా చేసుకోవాల్సిందండి, నాకేం పైన నుంచి ఏం లేదు. అన్న సపోర్ట్ చేస్తాడు, భాస్కర్ అన్న అని చూపిస్తారు కదా మేడం. కాదు, ఇప్పుడు మీరు మీ కాస్ట్యూమ్స్ అవన్నీ ఎక్కడ కొంటారు ఏంటి? అది దిక్కులకు ఒకసారి ఉంటుంది, ఎక్కడంటే అక్కడే. ఒకటి అన్ని ఒకటే దొరకవు కదా. ఒకటి నారాయణగూడ, సిద్దిపేట ఒకటి, మలక్పేట ఒకటి, అన్ని నిజంగానే చెప్తాను. మరి మీరు చాలా కష్టపడతా కాస్ట్యూమ్స్ గురించి. నేనైతే ఓహో రీక్రియేట్ చేయడానికా? ఎప్పుడైనా ఆయన ఫ్యాన్స్ బయట కలిసి మళ్ళీ గుర్తుపట్టి మాట్లాడారా? చాలా మంది మాట్లాడారు, ఇలా చేయొద్దు వీడియోస్ అన్నా. మరి ఇప్పుడు బ్యాడ్ మీరు ఏదైతే చెప్పినారో బ్యాడ్ కామెంట్ పెట్టేతోడు కూడా అన్నా నమస్తే అన్న, అన్న నన్న బాగున్నావునా, మంచిగా ఉన్నావునా అది అని చెప్తాడు. నేను వాళ్ళు కూడా అదే మాట మాట్లాడతారు. చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. వాడేదో బ్యాడ్ కామెంట్ పెడితే పట్టించుకుంటాడేమో అని ఇంతకుముందు వాడే చెప్పినాడు అనమాట. ఇంతకుముందు
ఎందుకు పొద్దుమొగ్గులు ఏమో గుడ్ కామెంట్ పెడితే చూసుకోకున్నాడు, ఏమో బ్యాడ్ కామెంట్ పెడతానని చూసి రెస్పాన్స్ అయినా దానికి నేను ఎవరెవరెవరెవరు వీడు బ్యాడ్ కామెంట్ పెడితే పట్టించుకుంటున్నారా అని చెప్పి వాడు బాగా కనుక్కొని మళ్ళా సేమ్ అట్లా కంటిన్యూ. ఒకటే అడుగుతా ప్రశ్న, మీరు నేను అన్ని మీరే చెప్పండి, నేనేం చెప్పొద్దు అన్ని మీరే అడుక్కోడు అన్ని. కాదు మీరు యాస్టీజ్ ఆయనలా ఉన్నారా? నేను ఆయన లేక నేను ఎవరు ఉండేదే పవన్ అన్న ఒకడే ఉంటాడు దాంట్లో మీరు ఆయన ఉన్నారు ఒక చాలు కదా, మరి మాకెందుకు మా దృష్టిలో నేను ఒకటే పొలంకైనా ఒకటి జూనియర్ పవన్ కళ్యాణ్ ఆయన ఉంటాడు, ఈయన ఉంటాడు, ఇవంతా తుచ్చు వేస్ట్ ఊకే అంతా తుస్ అంటారు. ఇప్పుడు నేను కాదండి, నన్ను ఎందుకు ఇప్పుడు ఫేస్ కట్లు ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళవి ఫేస్ పట్లు బాగాలే స్టైల్ ఇది వాకింగ్ నడుచుకుంటా అది ఇది అదంతా ఒక్కడే ఉండేది పవన్ అన్న తప్ప ఎవరు ఉన్నాడు నాకు తెలిసే మన దేశంలో మన ప్రపంచంలో ఎవరు ఉండరు, ఒక్కడే పవన్ అన్న ఉంటాడు అంతే. ఆ విషయం మన అందరికి తెలుసు, ఆయన ఒక్కలే పవన్ కళ్యాణ్ గారు. అవునండి, అవును. జూనియర్ పవన్ కళ్యాణ్ అని మీరు ఎందుకు అంటున్నారు? జూనియర్ పవన్ కళ్యాణ్ అసలు నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని అనలేదే ఆ మాట. మీరే చెప్తున్నారు ఇప్పుడు ఆయన లాగే ఉన్నారని అనుకుంటున్నారా? లేదు, అదే నేను అనేది. జూనియర్ పవన్ కళ్యాణ్ అని ఎవరైనా బుద్ధున్న వాళ్ళు అంటారా? ఒక్కళ్ళన్నా నన్ను కొడతారు ఫ్యాన్స్ చెప్పుతా నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ. అలా ఏం లేదండి, నాకు కళ్ళున్నాయి, నా నయనాలు పనిచేస్తున్నాయి. సో ఇంకేంటి అంటే మీరు త్వరలో ఏమైనా గబ్బర్ సింగ్ అట్లాంటివి తీస్తారా మూవీస్ లా, షార్ట్ ఫిలిమ్స్ లాగా పోలీస్ డ్రెస్ వేసుకొని? ముందే చెప్తే ఏ యాప్ లో గబ్బర్ సింగ్ లో ఒక సాంగ్ తీయబోతున్నారు, ఎందులో అప్లోడ్ చేస్తారు? ఒకవేళ తీస్తే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. ఓకే, యూట్యూబ్ డిలీట్ చేసే ఆప్షన్ లేదు కదా యాప్స్ మనకి, లేకుంటే మీ ఇన్స్టాల్ చేస్తారు అవి? ఇన్స్టాల్ చేస్తాం. ఎందుకు మీరు మరి? ఓకే, మీరంటే అలా చేస్తారు. శృతి హాసన్ ఎక్కడ తెస్తారు? పట్టుకొస్తాం ఏడవసాడ. ఎక్కడ లో బడ్జెట్ శృతి హాసన్ ఎక్కడ తెస్తారు? హై బడ్జెట్ శృతి హాసన్ పట్టుకొస్తుంది. మరి ఆ మీతో చేయడానికి ఒప్పుకోవాలిగా? చేయకపోతే ఇంకో అమ్మాయిని చూసుకుంటాం అంతే. అంతే. మీరు జూనియర్ సాయి పల్లవికి మాటలు జరుగుతున్నాయి, ఇద్దరు ఒకరికొకరు ఫాలో అవుతున్నారండి. నువ్వు అన్నీ ఎంత కథ నడిపేది అంతా వద్దు. రాగానే ఫస్ట్ ప్రతాప్ గారు అడిగిన ఒక మాట, జూనియర్ సాయి పల్లవి గారు బాగున్నారా? సో మీకు ఎందుకు సాయి పల్లవి గారితో ఇప్పుడు రీక్రియేట్ చేయాలన్నా ఏంటి? నాకు ఎవరో కూడా తెలియదు అమ్మ తల్లి అమ్మ అసలు ఎవరో తెలియదు కాబట్టి అడిగి డీటెయిల్స్ తెలుసుకుందామని ఆయన ప్రయాస. సో మీకు పెళ్ళైందా? లేదండి. అవ్వలేదా? అవ్వట్లేదా? అవ్వట్లేదా? అవ్వట్లేదని. ఓకే, మీకు పెళ్ళి అవ్వట్లేదు, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటండి, మేము చేసే గోల్ సక్సెస్ వచ్చిన తర్వాత చేసుకుందామని. అంటే ఇంకా అవ్వదా పెళ్లి? ఊకేందుకు ఒక 15 లక్షలు ఉంటాయండి, అప్పు ఉంది, అప్పు కట్టుకో పెళ్లి చేసుకుంటాం. ఆ 15 లక్షలు నా దగ్గర ఉంటే నేను ఎందుకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా? ఓకే, పెళ్లి ఎందుకు అవ్వట్లేదు మీకు? మీరు చేసుకుంటారంటే చెప్పండి డైరెక్ట్. అబ్బా, ఆశగా అద్దుండాలి నాకు, ఎందుకంటే ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ చేసుకోలేను కదండి. మీద గ్లామర్ అది కాదండి, ఇప్పుడు జుట్టిలా అనే విధానం అసలు మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరే చేసుకుంటే అయిపోయింది కదా డైరెక్ట్ అని చెప్పి అంటే అంతే, దానికి తప్పేముంది? మిమ్మల్ని చేసుకోవాలంటారు, నేను అదే మాట్లాడరు, మీ ఇష్టం అది. ఇంకేంలా నేనే రాయి తీసుకుని నా పళ్ళు నేను రాళ్ళు కొట్టుకున్నట్టుంటది. అలా ఏం కాదు, మీరు చాలా టాలెంటెడ్, చాలా ఫేమ్ ఉన్న పర్సన్ కాబట్టి. సో మేము చిన్నోళ్ళం కాబట్టి మాకు అంత పోటీ లేదు. కానీ ఎందుకు పెళ్ళి అవ్వట్ల? రీజన్ ఏంటి? మీరు వద్దనుకుంటున్నారా, లేకపోతే మీకు మంచి అమ్మాయి కావాలా, లేకపోతే సన్యాసమా, లేకపోతే మీ రీల్స్ చూసి ఎవరు ఒప్పుకోవట్లేదా? దాంట్లో నువ్వు ఏదో ఒకటి బుక్ చేసుకుని మీరే చెప్పండి అండి. చెప్పాక ఉన్నవన్నీ చెప్పేసా. అదే చెప్తున్నా గారు వాగ్వాదన చోటు చేసుకోవద్దు. రేపు మీ పెళ్లి చూపుల్లో అమ్మాయి మీ వీడియోస్ చూపిమంటే ధైర్యంగా చూపిస్తారా? ఆల్రెడీ చూసిందా నాకు తెలుసు, ఆల్రెడీ చూసి వదిలేసారా? అమ్మాయిల్లో అమ్మాయి ఇప్పుడు ఉంది కదా, ఆల్రెడీ చూపించుంటారు. వీడు తిక్కనాకుట్లక్క ఎగురుతున్నాడు వాడు అని చూపిస్తారు ఖచ్చితంగా. వాడు నాకు తెలుసు ఎవడు జరిగింది అది తమ్మునికి, అది బాగా రావట్లేదు. అందుకే ఎవరు ఎందుకు రారా? అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ మీరు ఎందుకు తీసుకొచ్చినారు? దీనికి సంబంధం మనిషే కదా, మనిషి అన్నాక ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలి. మీరు పెళ్లి చేసుకోరా అని అడుగుతున్నా అంతే. మ్యారేజ్ స్టేటస్ చేసుకుంటా అని చెప్తున్నా కదండి. ఓకే, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? సేమ్ కొంచెం మీ మాదిరి ఉండి, కొంచెం సన్నగా ఉండి. సన్నగా ఉంటే సరిపోతుంది. ఇంకా అంతేనండి. మీరు అసలు నాకు గుర్తుగా అయిపోయిందండి అన్ని మీరు. ఓకే కాదండి, సరే ఇలియానా కావాలా? అంటే మీ గ్లామర్ కి, మీకున్న కోరికలకి, మీకున్న క్వాలిటీస్ కి, మీకున్న క్వాంటిటీకి ఎలాంటి అమ్మాయి కావాలి? నన్ను పక్కన పెట్టండి, నా జీవితం నాశనం చేయద్దు. నాకు 21 ఏళ్ళే, నాకు పెళ్లి కూడా అవ్వదని భయం వేస్తుంది. నాకు ఈయనకి సంబంధమే లేదు. ప్లీజ్ ప్రేక్షకులు నన్ను కావాలంటే నన్ను బ్లాక్ చేసుకోండి, కానీ నాకు మాత్రం ఏ అంటగట్టదు ఏ రిలేషన్షిప్స్ కూడా. నేను కూడా పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను ఇప్పుడు. అవ్వదులేండి ఇప్పుడల్లా, ఎందుకంటే మీ కెరియర్ గోల్స్ ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడల్లా పెళ్లి మీరు అనుకున్నా ఆ దేవుడే దిగొచ్చు.
ఎట్లా కొడతారు నాకు అర్థం కాదు. ఆ దేవుడే దిగొచ్చి మీ పెళ్ళి అవ్వాలనుకున్నా మీ రీల్స్ సాగిపోతారేమో. ఓకే, ఏదైనా నాకు అర్థం కాలేదు. ఆ దేవుడు దిగొచ్చి మీ పెళ్ళి అవ్వదేమో అనిపిస్తుంది. మీరే చెప్పుకోండి డైరెక్ట్, నాకు ఏ ఇబ్బంది ఏం లే. ఓకే, మీరు ఎలాంటి రీల్స్ చేయడానికి ఇష్టపడతారు? అంటే లవ్వా, రొమాంటికా, ఫైటా, సాడా, యాక్షనా? మీకు 3 రావు కాబట్టి అసలు ఏ రీల్స్ చేస్తారు? యాక్షనా? మీకు రాదు కదా. చూసినారా ఆల్రెడీ మీరు వీడియో? చూసే చెప్తున్నానండి. ఓ. యాక్షన్ ఇంటర్వ్యూకి పిలిచినది మీరు, ఆ యాక్టింగ్ చేయాలనుకుంటే చేసిన బాగా మిమ్మల్ని పిలిచిన విధానం ఏంటో తెలుసా? అసలు ఎందుకు చేస్తున్నారు, ఎవరి వల్ల చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అని తెలుసుకుందామని. సో యాక్టింగ్ చేస్తా అంటున్నారు. సో నవరసాలు వచ్చా మీకు? నవరసాల చూసారా, యాక్టింగ్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా నవరసాలు తెలియకుంటుందా? ఇక్కడే ఆయన ఫెయిల్ అయిపోయాడు ఫస్ట్ టెస్ట్ లోనే. ఓకే, నవరసాలు అంటే ఏంటి? నవరసాలు అంటే అదే అదే మనకి రాకేష్ ఎండాకాలం అమ్ముతారు కదా, బత్తాయి రసం, ఉమ్, చెరుకు రసం, అవి కాదు. ఉమ్, నవరసాలు అంటే యాక్టింగ్ లో నవరసాలు. ఉమ్. ఉమ్. తెలియదండి నాకైతే. యాక్టింగ్ చేయడం కూడా తెలుసు కానీ నాకు మిగతా అట్లా నవరసాలు, అది రసాలు ఈ రసాలు మనకు తెలియదు. అవి వస్తేనే యాక్టింగ్ వచ్చినట్టు. అదేలే కామెడీ సీరియస్ ఫేస్ అది. సరే, ఇప్పుడు నేను చెప్తానండి యాక్షన్, నేను సీన్ చెప్తా, మీరు ఫేస్ అట్లా పెట్టండి, యాక్టింగ్ చూద్దాం. మీది యాక్షన్ వచ్చన్నారు కాబట్టి ఓకేనా? ఏది మీరే ఏం చేయాలి? నేను చెప్తాను, మీరు కామెడీగా పెట్టా, సీరియస్ గా పెట్టా చెప్తాను, ఏమేమి పెట్టా. నవరసాలు నేను చెప్తాను, మీ ఫేస్ లో యాక్షన్ చూపించండి. అట్లా అడిగి వద్దులేండి. భయపడ్డాడు అంత scene లేదు. భయపడ్డాడు భయపడ్డాడు. అంత scene లేదు కానీ ఎందుకండి భయపడ్డాను చెప్పండి, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. ఒకటే చెప్తాను నేను, కళ్యాణ ఫ్యాన్స్ ఎవడు భయపడాడు వాళ్ళు నిజంగా మొత్తుకొని చెప్తాను అప్పటి నుంచి. ఎప్పుడెప్పుడు మీరు రీల్స్ అప్లోడ్ చేస్తారని ఫ్యాన్స్ అందరం భయపడుతున్నాము, గుండె అరచేతలో పెట్టుకొని బతుకుతున్నాం, ఎప్పుడు ఏ రీల్ చూడాల్సి వస్తుందా అని. చూస్తే చూడండి, లేకపోతే లే అంతే. ఓకే, సరే కోపంగా పెట్టండి మీ ఫేస్. ఇప్పుడు కోపమే వచ్చినది, కోపం లేచిన దానికి లేచి నిలవనే కదా ఇప్పుడు. ఓకే, అర్జెంట్ గా వాష్రూమ్ వస్తే పారిపోతారా? దానికి ఎవరు డౌట్ లేదు, లేకపోతే పర్మిషన్ తీసుకోవాలా దానికి ఎవరన్నా? నేనేమైనా సులభ కాంప్లెక్స్ దగ్గర స్కానర్ పెట్టుకుని కూర్చున్నాను పర్మిషన్ అడిగి వెళ్ళడానికి? ఓకే, మీరు యాటిట్యూడ్ ఎందుకు, ఆ కాలు మీద కాలు వేసుకోవడం? మీరు ఇంకా యాక్టింగ్ చేస్తారు మీరు వెళ్ళేలోపు యాటిట్యూడ్ కాదండి, ఆ కుర్చీ వీల్ చైర్ అయ్యేలా ఉంది, అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి. కాళ్ళు పట్టుకొని పోతున్నాయి ఇట్లా చేస్తున్నాను. అదే మీ వయసు ఎంత? పెద్ద వయసు అనుకుంటా. 25 అన్న, ఎంత ఏదన్నా 25. మీ పిల్లలదా? నాకు పెళ్లి కాలేదండి. ఓహో సారీ, దత్త తీసుకున్నారేమో అనుకున్నా. 25 ఏంటండి, చూస్తే 16-17 లో ఉన్నారు. ఈ కుళ్ళు జోకులే నాకు సరిపోవు, నాకు నిజంగా వీళ్ళు కావాల్సిన చెప్తున్నారు. అండ్ పోన్లేండి, ఇదేనా ఒప్పుకున్నాడు 16-17 అనగానే సిగ్గుపడి అలా ఏం కాకుండా. సో అమ్మాయిలు మీకు మెసేజ్ చేయడం అలా జరుగుతుందా? మిమ్మల్ని ట్రై చేయడం, ఫ్లర్ట్ చేయడం, అమ్మాయిల మీకు మీ వీడియోస్ బాగుంటాయండి, ఒకసారి మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలని అమ్మాయిలు మెసేజ్ చేయడం అట్లా జరుగుతుందా? చేస్తారు. అమ్మాయిలేనా? అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు ఏం చేస్తారు? అబ్బాయిలు కూడా చేస్తున్నారా? సూపర్ బ్రో, బాగుంది బాగా చేస్తున్నారని చెప్పి చెప్తారు. కమెంట్ బాక్స్ లో కాకుండా మీకు డైరెక్ట్ మెసేజ్. అవునండి. ఏమంటారు అమ్మాయిలు? అదండి బాగున్నారా, బాగా చేస్తారు వీడియోస్ అది ఇది అని చెప్పి. ఓకే, నిజమేనా ఇదంతా? నిజమేనండి. ఓకే, కల్పితాలు కాదు కదా. కల్పితాలు మీరు ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు ఒక మనిషి ఎట్లా ఆలోచిస్తే అట్లా తయారవుతాడంట. అసలు ఏ ఆలోచన ఉందని నా డౌట్. ఏం ఆలోచన ఉంటదంటే ఏం చెప్తారండి? సరే, మీ ఫైనల్ ఒకటి అడుగుతా నార్మల్ గా, మీ ఎజెండా ఏంటి, ఫైనల్ గోల్ ఏంటి? ఇప్పుడు ప్రతి మనిషికి చివరిగా ఒక గోల్ ఉంటది, సాధించాలి లైఫ్ లోని. మీరు మమ్మల్ని సాధిద్దామన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఏంటి? నా గోల్ ఏం లేదండి. ఏం లేదా? పవనం చెప్తున్నా కదా, ఇంకా మీరే చెప్పండి, అన్ని మీరే చెప్పుకోండి. ఓకే సరే చెప్పండి. ఆయన వయసు పెద్ద ఆయన కదా, కొంచెం ఆవేశపడుతున్నారు, ప్రేక్షకులు కంగారు పడకండి, చెప్పండి. మీరు వయసు పెద్ద అయినా అనుకోండి, అది అందరికి తెలిసిపోతుంది. మీరు వీడియో కోసం ఇవన్నీ అడుగుతున్నారు, అన్ని అందరికి తెలిసిపోతుందిలే. చూసారా, ఆయనకి బ్యాక్ సైడ్ కూడా పెయిన్ వస్తుంది, కాళ్ళు కూడా పెయిన్ వస్తుంది. సో ఆయన కోపం రావడంలో తప్పు లేదు, సో ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. చెప్పండి సార్. నిజంగా ఏం లేదండి. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనకి పవన్ అన్న ఇప్పుడు ఇంటర్వ్యూకి ఆయన గురించి మాట్లాడేకే ఏమండి ఒక విషయం వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, అంటే మంచి విధంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఒక్కళ్ళు ఎందుకు ఈ దారి ఎంచుకున్నారు ఇలాగా అని నా డౌట్ అంతే. ఇప్పుడు మీకు అంత ఇష్టం, అంత సపోర్ట్ చేయాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి. ఇప్పుడు హెల్ప్ చేయొచ్చు డబ్బు లేని వాళ్ళకి, పోనీ మీరు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయలేకపోయినా కనీసం పార్టీ తరపున హెల్ప్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు కదా. ఈ దారి ఎందుకు ఎంచుకున్నారు? మీరే డైరెక్ట్ గా ఆయన ఫేస్ కట్ తో బయటకు వచ్చేద్దామని. ఫేస్ కట్ తో నేను చెప్పలే, బాడీ లాంగ్వేజ్ తో వచ్చిన బయటకి. ఇప్పుడు మీరు ఇన్స్టాలో ఫేస్ దాచుకొని బాడీ ఎక్కడ చూపిస్తున్నారా? అది కాదండి, మొత్తం చూపించే కదా మాకు ఇది ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు మీరు చూపించేది.
అదే నేను అడుగుతున్నా. మీరు నేను చెప్పిన దానికి ఒక్కటి కూడా సరే అంటారు. అన్ని మీరు చెప్తానే ఉన్నారు. దానికి ఆన్సర్ మీరే చెప్తారు, క్వశ్చన్ మీరే చెప్తారు, అన్ని మీరే చెప్తారు. ఇంకొకటి, మీరు ఎందుకు పిలిచేట ఊకేడికి? రేపు ఒకవేళ పెళ్లి చూపుల్లో అమ్మాయి మీరంటే నాకు ఇష్టం పెళ్లి చేసుకుంటా అంటే ఈయన మీద ఈయనకే డౌట్ ఒప్పుకోదు. అది కాదన్నా, అసలు ఏం అడుగుతున్నారు, ఏం క్వశ్చన్ కాదండి. ఇందాక ముందు అజెండా అని చెప్పినారు. మళ్ళీ అజెండా నుంచి పెళ్లి చూపులకు ఎందుకు వచ్చింది ఇప్పుడు? నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్ళొస్తా. ఎందుకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ టు సికింద్రాబాద్ ట్రైన్ పెట్టుకో, మెట్రోని పెట్టుకోండి, మెట్రో స్టేషన్ అటుకి మనకుంది మెట్రో, అందుకే తొందర రావడానికి. అట్లా అందుకే ఇంకేం చెప్పేది ఏంటంటే, ఒకటి మీరు ఒకటే అడుగుతున్నప్పుడు ఒకటే అడగాలి అంతే దాన్ని. ఒకటే అడగడానికి నేను క్వశ్చన్ పేపర్ రాసానా ఇంటర్వ్యూ. సరే ఇంకొకటి అడుగుతున్నా, చెప్పండి. మీరు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మనిషి లెక్క అయితే చాలా అంతే. ఆ అమ్మాయి కూడా అలా అనుకుంటే వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు మీరేమన్నారు, అమ్మాయి ఎలా ఉండాలంటే? మనిషి లెక్క ఉంటే చాలా అనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా అలాగే అనుకుంటే మంచిది కదా. అట్లా అనుకుంటే మంచిది కదా. మనిషి లెక్క ఉండాలనుకోవాలి. కానీ మీరు రోజుకో గెటప్ వేసుకుంటున్నారు కదా. ఏం గెటప్? ఇప్పుడు రోజుకో హీరో గెటప్ వేసుకుంటున్నారు. ఆ రోజుకో హీరో కాదు, హీరోదే రోజుకో మూవీ గెటప్ వేసుకుంటున్నారు. అంటే మూవీ గెటప్ ఎందుకు వేస్తాను నాకు అర్థం కాదు. గెటప్లు నేను డైరెక్ట్ సెటప్పా? మీకు ఇష్టం వచ్చినట్టు అడుక్కోండి. మీకు ఏం కాదు, ఛానల్ మీది. సరే ఇంకొకటి ఫైనల్ గా అడుగుతున్నా, ఎన్నో కోట్లు పెట్టి, ఎంతో టెక్నీషియన్స్ ని పెట్టి, ఎంతో కష్టపడి తీసిన మూవీస్ ని మీరు రీక్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు కళ్యాణ్ గారిది. సో మీకేమి పశ్చాత్తాపం ఏమి అనిపించట్లేదా మనసులో? దాన్ని ఏమైనా స్పాయిల్ చేస్తున్నానేమో, దాన్ని ఏమైనా సరిగ్గా తీయట్లేదేమో, నేను అంటే 10 మంది నవ్వుకునేలా తీసినానేమో? చెక్ చేసుకుంటా. అది తీసేటప్పుడు 2-3 షాట్లు ఎక్కువ తీసుకుంటానండి. ఒక షాట్ 2 షాట్లు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇంకా రాలేదు అని చెప్పి తలకాయ తింటాను నేను. అన్నం తినను, తింటా. ఫస్ట్ తలకాయలు తిని తర్వాత అన్నం తింటా. అదే మీరు ఆది మానవుడా? ఆది మానవుడి. సరే, ఓకే. అన్ని క్లియర్ కట్ గా బాగా రెచ్చగొట్టించి ఇప్పుడు ఏదో చెప్పాలనుకుంటారు. మీరు చాలా క్లియర్ గా ప్రతి వీడియో చెక్ చేసుకొని పోస్ట్ చేస్తారు ఇన్స్టాలో. అవునండి. అలా అయితే మీరు ఒక్క పోస్ట్ కూడా చేయకూడదు ఇప్పటికి. ఎందుకు? అసలు ఏది కూడా అంటే నవ్వుకునేలాగే ఉన్నాయి కదా చాలా మటుకి. ఎందుకు నవ్వుకునేలాగా? మీరు అంటే హాస్యాస్పదంగా ఉన్నాయి కదా. హాస్యాస్పదంగా ఏం లేదు, హాస్పిటల్ కాదు, హాస్యాస్పదం. అదేలేండి, నాకు అర్థమైంది. సరే, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? ఒకటే వచ్చింది. ఏది? తెలుగు ఒకటే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు మళ్ళీ టాలీవుడ్, మాలీవుడ్, హాలీవుడ్ హీరోస్ ని కూడా రీక్రియేట్ చేస్తాను భయం వేస్తుంది జనానికి. ఎవరు? నేనా? మీరు ఒకవేళ తమిళ్ మూవీ హీరోస్ లో ఏదైనా రీక్రియేట్ చేయాలంటే ఏ హీరో చేస్తారు ఇలాగా? తమిళ మూవీ అని చెప్తున్నారా? నేనేం చేయను కానీ నాకు ఇష్టం వచ్చిన వ్యక్తి చెప్తా అంతే. హీరోయిన్స్ ఏమైనా చేస్తారా ఫ్యూచర్ లో? హీరోయిన్స్ రీక్రియేషన్స్ అట్లా? హీరోయిన్స్ రీక్రియేషన్స్ ఇప్పుడు మీరు హీరో చేస్తున్నారు కదా కళ్యాణ్ గారిది, మీరే లేడీ గెటప్ వేసుకొని ఏమైనా హీరోయిన్స్ లా కూడా ఏదైనా ఫేస్ కట్ అట్లా? ఇప్పుడు యాక్టింగ్ అంటే చాలా మంది హీరోస్, మనకి రెమో మూవీలో శివకార్తికేయన్ గారు కూడా నర్స్ గెటప్ వేసుకొని చేశారు. అట్లా మీరు ఏదైనా చేస్తారా? యాక్టింగ్ రాదనా? దొరికిపోతారనా? ఎవరు నమ్మరానా? దొరికిపోతారని. ఓకే. ఏం దొరికిపోతారా? లేడీస్ గెటప్ ఎందుకు వేస్తారని నాకు అర్థం కావడం. ఎందుకు ఇప్పుడు లేడీస్ గెటప్ ఎందుకు వేస్తాం? ఇప్పుడు యాక్టింగ్ అన్నాక అన్ని చెయ్యాలి. అవును. పెద్ద పెద్ద హీరోలే కొన్ని మూవీస్ లో లేడీ గెటప్స్ చేసుకొని చేశారు. సో మీరు కూడా చేస్తారా అని నేను అడుగుతున్నా. బషీర్ మాస్టర్ ఏదైతే అడుగుతున్నాడో మీరు కూడా అదే అడుగుతున్నారు అప్పటి నుంచి. బషీర్ మాస్టర్ నేనేమైనా ఒక ప్లేట్ లో తింటామేంటి ఆయన అడిగింది అడగడానికి? ఆయన గురించి టాపిక్ ఎత్తుకురావద్దండి అసలు. ఆయన నుంచి ఎత్తి నేనే కదా, మళ్ళీ ఆయన గురించి ఎత్తుద్దంటాడు ఏంటి? నాకు తెలిసి మీ మనసు అక్కడే ఉండిపోయింది అనుకుంటా. సో ఎక్కడికి నాకెందుకుంటుందండి, నేను చెప్తున్నాను. నాకు ఎటువంటిగా ఆ ఫోన్ కాల్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ లో చేపించినాడు ఓకే, అది ఫేక్ అని చెప్పినారు, దాన్ని డిలీట్ చేసి దాని తర్వాత ఫోన్ కాల్ తర్వాత మిమ్మల్ని కొట్టారు బయట అని చెప్తున్నారు, నిజమా? ఎవరినండి? ఏంటి మీరే చెప్తున్నారండి? మిమ్మల్ని ఆ వీడియో కాల్ తర్వాత బయట కొట్టారు. ఎవడొస్తాడో రమ్మని చెప్పు. ఓకే, అంటే మిమ్మల్ని కొట్టారని చెప్తున్నారు. బషీర్ మాస్టర్ చెప్పారు ఫోన్ కలుపు. ఫోన్ ఎలా కలుపుతాం? అన్నం కలుపుతాం, కూర కలుపుతాం, ఫోన్ ఎలా అది అండి. ఫోన్ కాల్ చేయండి. నేను మాట్లాడానండి. నేను ఎవరితో? సరే, మీరు అంత భయపడే మనిషి మరి ఎట్లా మాట్లాడారు? కాల్ ఫేక్ కాల్. ఇప్పుడు జనాలకి ఫేక్ అని నమ్మించడానికి ఎందుకు మాట్లాడారు మీరు అంత నిజాయితీ పరులు అయితే? నేను ఆల్రెడీ ఫేక్ అని చెప్పినాను, వద్దు అని చెప్పినాను. దాన్ని యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కూడా ఏ పెట్టొద్దని చెప్పాను. ఇన్స్టాలో పెట్టాడు ఆయన, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. అదే పెట్టొద్దని చెప్పినాను. పెట్టొద్దని ఏం చెప్పారు? యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఆయన ఇన్స్టాలో పెట్టాడు. అదేనండి, నేను ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, సర్లే మూడిట్లో యాదో ఒకటి ఉంటుంది. ట్విట్టర్ లో పెడతాడు, ఎక్కడైనా పెడతాడు. సోషల్ మీడియాలో అది పెట్టొద్దని చెప్పినాను. ఓకేనా? ఓకే, మరి ఆయన పెట్టారు కదా. ఆయన ఇప్పుడు సుమారు ఒక
ఒక 200 కాల్స్ వచ్చితే నాకు ఎందుకు పోయినావు అని చెప్పి ఆయన గురించి. అదే ఎందుకు ఇలాంటివి ఇవ్వద్దు ఇంకోసారి అనా? ఆ? ఎందుకు ఇంకోసారి ఇట్లాంటి వీడియో కాల్స్ ఆడియో కాల్స్ చేద్దానా? తప్పు కదండి అది. మరి తప్పని మీకు తెలిసినప్పుడు ఎలా చేశారండి? నేనేం చేస్తానండి, చెప్పినాడు ఆల్రెడీ. మాట్లాడేది మీరే కదండి. ఫోన్ కాలంటే నేను నిజం అనుకొని వచ్చినా మళ్ళీ ఏం చేయాలని ఇవ్వడానికి అది రేట్ ఫోన్ కల్పిస్తానంటే అవునా నిజమా అని చెప్పి అది మీరే చెప్తున్నారు. ఇప్పుడు నేను కల్పిస్తా అంట మళ్ళీ నిజం అనుకుంటారా? వద్దమ్మా ముక్కుతాను తల్లి, అట్లా ఫోన్ కాల్ వద్దు, ఆ తలకైన పంచాయతీ వద్దు, ఆ ఫోన్ కాల్ వచ్చేది వద్దు. పవర్ ఉన్న ఫ్యాన్స్ నీకు తెలుసు అమ్మా. బాగా అల్లాడిచ్చినట్టున్నారు తెలుస్తుంది చూస్తేనే. సో మీరు ఇంకొకటి అడుగుతాను, జీవితంలో ఎప్పుడైనా చచ్చిపోవాలనిపించిందా? అనిపించింది. ఇప్పుడు కాదు అనిపించింది అని చెప్తున్నా నేను కూడా. ఇప్పుడు కాదు ఎప్పుడైనా? ఎందుకు ఈ బతకడం కన్నా అనిపించింది చచ్చిపోతే బెస్ట్. ఎప్పుడు? ఈ ఇంటర్వ్యూకి వచ్చినా అనిపించింది. అందుకే అన్న ఇప్పుడు కాదు అని. నేను అదే చెప్తున్నా కదా, ఈ ఇంటర్వ్యూకి వచ్చినా అనిపించింది నాకు. మీ రీల్స్ చూసినప్పుడు కూడా అలా అనిపించిన చాలా మంది ఉంటారు. సరే ఇంకొకటి అడుగుతాను, మీరు చాలా రీల్స్ లో సూట్ వేసుకొని చేశారు కదా, సూట్ వేసుకొని కూడా కొని చేశారు, మీకు సూట్ అయింది అంటారా అది? మరి ఎందుకు వేసుకున్నారు? ఏదో ఊకేదో మూల పడింది కదా అని చెప్పి దానికి వేసుకొని వచ్చినాను అంతే. ఓకే, దానికి ప్రాణం పోసారా ప్రాణం తీసారా వేసుకొని? నాకు సెట్ కాలేదు. నాకు తెలుసు ఇప్పుడు నా వీడియోలో ఏం పర్సనల్ గా ఏం చెప్పాను, నాకు నచ్చకుండా అని చెప్తా అంతే. మళ్ళీ బాగున్నారు అది అని పొగుడతారు ఎవరైనా? నన్ను ఒక్కరైనా మాట్లాడిచ్చామండి. మీరు బాగుంటారు, మీరు గ్లామర్ గా ఉన్నారు, హ్యాండ్సమ్ గా ఉన్నారు అని పొగుడతారు ఎవరైనా బయట నార్మల్ గా? పొగుడతారు, పొగడేతులు ఉంటారు, తిట్టేతులు ఉంటారు. నాకు తెలిసి తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారేమో, నిజమేనా? అంటే పొగుడతారు. పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు మీ టాలెంట్ ఉంది కాబట్టి మీకు ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంటారా? బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తాయి? ఎవరెవరు పెడతారు అంతే, దాంట్లో బ్యాడ్ కామెంట్ అది వాని ఇష్టం అని ఫోన్ అని చెప్పాను ఇంత ముందుకి. నేను వాని ఇష్టం మన ఫోన్ వాడు ఏమైనా చేసుకుందామని, అది మన కర్మ. విగ్గా అనిపిస్తుంది నాకు. మీరు దీని వచ్చినప్పటి నుంచి ఇందాక నుంచి ఈ చెయ్యి ఇక్కడే పెట్టుకుంటున్నారు. మాట్లాడే దీని గురించి అసలు మాట్లాడదాన్ని చూసుకోండి ఒకసారి మీరు. ఇలా ఒకసారి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు చెప్పండి. నేను చేసేది ఇంతవరకు ఏంది, ఏది డూప్లికేట్ పనులు చేయను అసలు. నేను అన్ని కార్ల కింద చేతులు పెట్టే కాడ నుంచి అన్ని ఒరిజినల్ చేసుకుంటూ వచ్చాను. అదే చేతులు చూపించండి. ఇలా ఇలా కార్ కింద చేపెట్టారు నిజంగా? నిజంగా అంటే ప్రామిస్ అండి. ఏదో ఒకసారి వెనకాల తిప్పి చూపించండి. పెట్టినట్టు. ఎందుకు అలా పెట్టడం వల్ల? లేదండి, ఇది ఇచ్చింది దాని నుంచి నాకు వచ్చినది. బైక్ల కింద ఎక్కువ పెట్టింది. ఎందుకు మీకు సరదానా లేకపోతే ఏంటి అలా పెట్టడం? ఏంటి అది ఒక నాకు అదే పవన్ పెట్టాడు అనుకోని ఇంతకుముందు నేను చేసినట్టే అది చేయాలి నీది ఒరిజినల్ చేయాలి. నాకు అర్థమైంది, తమ్ముడు సినిమా. ఓకే ఓకే. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే. ఆయన పులే నక్క ఒప్పుకుంటారా? సంతోషంగా బంగారు నక్క చెప్పండి. అది కాదండి, మంచిది కదా మాట. ఇంకొకటి అడుగుతా, నాకు బాగా అనిపించినప్పుడు పులిస్ చూసి నాకు మాట పెట్టుకుంది ఆయన పులినప్పుడు సంతోషం అనిపించింది. ఇంకొకటి అడుగుతాం మిమ్మల్ని, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, చాలా మంది హెల్ప్ చేస్తున్నారు, మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆయన చేస్తున్నారని కానీ మీరు కూడా ఏమైనా ట్రై చేస్తారా ఫ్యూచర్ లో? మేము చెప్పలేమండి, ఆయన ఉన్నాడు కదా సార్ పెద్ద ఆయన. ఒకవేళ ఫ్యాన్స్ ఎవరైనా మీకు ఓటేయకుండా ఏమైనా మీ మీద దాడి హత్యా ప్రయత్నాలు చేస్తే వాని ఇష్టం. అది వాని ఇష్టమా? కత్తి పొడిచినా ఏదైనా తప్పు చేస్తే కదండి, ఏదైనా తప్పు చేస్తే దాడులు చేసేది కాదండి. ఒకళ్ళని ఇమిటేట్ చేయడం వేరు, ఒకళ్ళు చేసిందే చెయ్యాలనుకోవడం వేరు కదా. ప్రతిదీ ఒకళ్ళని ఇమిటేట్ చేయడం వేరు, వాళ్ళు చేసిందే చెయ్యాలి అనుకోవడం వేరు కదా. అవునండి. ఓకే, మేము చాలా మంది ఫ్యాన్స్ సీరియస్ గానే చెప్తున్నా, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా మంది ఇలాంటి వీడియోస్ చేయగానే సీరియస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చూసుకున్నారో లేరో, ట్రోల్స్ లో అయితే వచ్చినాయి. లేదండి, ఇప్పుడు నేను చూపిస్తే ఒకటి. నేను చెప్తున్నా దాంట్లో అందరూ అంత గుడ్డే కాదు, కొంచెం బ్యాడ్లు కూడా వచ్చినాయి. గుడ్డో అంగన్వాడి గుడ్డో బ్యాడో ఒకటి. సో మీరు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు? ఫ్యూచర్ లో మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందని భయం లేదా? నాకు అసలు చిన్నప్పటి నుంచి అసలు భయపడుతుంది కానీ. మిమ్మల్ని మీరే తిట్టుకుంటారా? నేనేం తిడుతా అండి, అది మా భాష కాబట్టి అట్లా చెప్తున్నాను. భయపడరు ఎవరికి? ఎవరికి భయపడను. ఓకే, కానీ మాకు భగవంతుడికి భయపడతా. భగవంతుడికి ఆ భగవంతుడే దిగొచ్చి రీల్స్ చేయకు బాబు అంటే పవన్ అన్న దేవునితో పోలుస్తున్నా కదా. ఏమో మిగతా దేవుళ్ళు నాకు అనిపిస్తున్నాడు, డైరెక్ట్ ఆయననే ఉన్నాడు కదా. అమ్మో సరే, ఆయన మూవీలో గబ్బర్ సింగ్ మూవీ లేదండి, డైలాగ్ చెప్పండి. ఆయన అదే అప్పుడే అయిపోయింది అనుకోక ఇప్పుడే మొదలైంది. ఓకే, మీది ఇంకా ఉన్నాయి మొదలయ్యే వీడియోస్, చాలా అయిపోయిన వీడియోస్ ఇంకా ఆపుతారు అనుకున్నామే, ఇంకా మొదలు పెడుతున్నారు త్వరలో. సరే ఇంకొక మంచి డైలాగ్ చెప్పండి, ఏదో పైన కాకుండా సీరియస్ గా. అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ అవి ఉన్నాయి కదా. నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. ఇంకా నేను అదొక్కటే ఫాలో, నాకు అదొకటే డైలాగ్, అది ఇష్టం నాకు బాగా. ఏంటది ఒకసారి మళ్ళీ చెప్పండి. నాకు కొంచెం తిక్కు ఉంది, నిజమే, కానీ దానికి ఒక లెక్క ఉంది. ఓకే, ఇంటర్వ్యూ బొక్కు ఉంది. ఓకే, సో తిక్క లెక్క అన్ని ఉన్నాయి మీకు. లెక్కలో షార్పా మీరు?
లెక్క కొంచెం షార్ప్ అంటే 8 కొంచెం 8 సార్ ఎంత? ఆ? 8 8 సార్. తిరగ చెప్పండి 8 ఇంటూ 8 ఎంత? ఎనిమిది కదా నాకు కొంచెం తిక్కుంది లెక్క ఉంది అన్నాడు. ఒక చెప్తా. లెక్క అడిగితే ఆగండి, ఒక నిమిషం ఉండి చెప్తా. చెప్పండి. ఎంతనా 8 నెంబర్లనా కొట్టండి క్యాలిక్యులేటర్ తీసి. తిక్కుంది ఒప్పుకుంటా, ఒక లెక్కలు వచ్చంటే ఒప్పుకోను నేను. సరే 3 5 సార్ ఎంత? మీరు ఇంగ్లీష్ లో అడుగుతున్నా నాకు అర్థం. నేను ఇంగ్లీష్ మీడియం కాదండి, తెలుగు మీడియం. 3 ఇంటూ 15 ఎంత? 3 ఇంటూ 3 ఇంటూ సారీ 5 ఎంత? 3 ఇంటూ 10 నేనే ఆన్సర్ చెప్పేసి చూసారా, మీ తిక్క నాకు వచ్చింది. కాదు 3 ఇంటూ 9 ఎంత? 18 18 అండి. 3 9 18 కదా. నేను జస్ట్ ఏది మళ్ళీ ఇట్లా 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 చూసుకుంటా. నేనేం చూడలేదండి. నేను మీరు ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు కానీ నేను చిన్నప్పుడు మాకు ఎవరు చెప్పేతోళ్ళు లేరు ఇంగ్లీష్. చెప్పేవాళ్ళు లేక మీరు తయారయ్యారు. నిజంగా చెప్పేవాళ్ళు కదండి, ఇంగ్లీష్ నాకు మాకు నేర్పిలేదు. ఓకే చిన్నప్పుడు మాకు ఇంగ్లీష్ ఏం పెద్ద, తెలుగు మీడియం నేర్చుకుని 1 ఎక్కం 20 ఎక్కం అంత లాస్ట్. ఓకే, తెలుగులో ఒక పద్యం చెప్పండి. మరి తెలుగు మీడియం అంటున్నారు కాబట్టి నమ్మలేకపోతున్నాం. తెలుగులో ఒక పద్యం చెప్పండి. తెలుగులో పద్యం చెప్పండి. ఇంకా అదే ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. అదే ఇంకా విశ్వదామి రామ వినురవేమ. దానికి కూడా ఇలా యాటిట్యూడా? యాటిట్యూడ్ కాదండి, డైరెక్ట్. మరి అది ఎల్కేజీ చెప్తాడు. అందరికి 20 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు ఉన్నాడు పిలిచి చెప్పినా చెప్తాడు ఉప్పు కప్పు రంబు అని. ఇంకొకటి చెప్పండి తెలుగు లేదనా. గుర్తులేదు, అదొకటేనండి. మర్చిపోయారా గతం? గతం ఎందుకు మర్చిపోతానండి, చిన్నప్పుడు ఏదో నాకు అదొక జ్ఞాపకం, అదొకటే జ్ఞాపకం. అదొకటి నాకేం రావని కాదు, నేను ఆడికి స్టాప్ చేసాను. 8 ఇంటూ 8 అడిగినప్పుడే తెలివి అర్థమైంది. కానీ 8 ఇంటూ 8 అంటే మీరు చెప్పండి. 8 ఇంటూ 8 ఇప్పుడు చెప్పండి మీరు. మీరు అడిగితే నేను ఎందుకు చెప్తాను? అవునండి, ఇప్పుడు చెప్పండి మీరు. చెప్పాలనిపిస్తే చెప్తా. అట్లయితే అట్లా మీకే రాదు, నన్ను అడుగుతున్నాను మళ్ళీ ఫస్ట్. అయ్యో మీకు వచ్చినట్టు మొత్తం టేబుల్స్ బుక్ వచ్చింది దీని దగ్గర. మళ్ళీ మీరే చెప్పుకుంటారు కదా ఇప్పుడు. స్మైల్ చాలా బాగుందని ఎప్పుడైనా చెప్పారు ఎవరైనా? నాకు తెలియదు, నాకు చెప్పినారేమో, నాకు గుర్తులేదు. అంటే ఇందా నుంచి నవ్వుతున్నారు తెగ, అందుకే. ఏమోనంటే నాకు జోక్ వస్తారని నవ్వుతాను. ఓకే, మీరు డైట్ అని మెయింటైన్ చేస్తారా స్ట్రిక్ట్ గా? అవకాడో బ్రాకలీ అవే తినడం మెయింటైన్ చేయడం? ఏం లేదు చూడండి, అసలు 2 పూటలు అసలు ఎక్కువ తినను నేను. ఓకే, తినచ్చు కదా, నేను అందుకే అడుగుతున్నా. ఎవరో స్ట్రా పెట్టి పీల్చినట్టు అలా వీక్ అయిపోయారు, తిని బాడీ మెయింటైన్ చేసి మంచిగా. అవునండి, నేను అదే చెప్తున్నా కదా, పవన్ ఫాలో అవుతున్నా జానీ సినిమా నుంచి. ఆయన బానే ఉన్నారు. జానీ ఇప్పుడు కదా, పాత సినిమాల నుంచి ఫాలో అవుతున్నా. ఓకే, అందుకే పాత మనుషులానే ఉండిపోయారా? అవునండి. ఓకే, సో నాకు అర్థమైంది ఏంటంటే మీరు మానసికంగా ఒత్తిడికి గురయ్యారు, చాలా బాధల్లో ఉన్నారని. ఇంకొకటి, మీకు చిన్నప్పుడు లవ్ స్టోరీస్ ఏం లేవా? ఉండే. అమ్మాయి లవ్ చేసిందా, మీరు లవ్ చేశారా? మీరేనా? నిజమేనండి, అమ్మాయి వచ్చి లవ్ చేసిందంటే ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్మరు? నేను మంచిది కదా. మీరు మనిషేనండి, అంటే మీరు ఇవన్నీ పట్టించుకోరు కదా, మీ యాటిట్యూడ్ లో మీరు ఉంటారు ఇట్లాగానే. ఇంకే అమ్మాయి మీరే ప్రపోజ్ చేశారు? ప్రపోజల్ గిపోజులు ఏం లేదా, లవ్ గివ్ అట్లా ఏం లే. ఏమంటే బాగుండాలా బాబా, అంటే అమ్మాయి బాగుంటే చాలు. యాడ్కి అన్ని బబ్లీగా అవి ఇవి తీసుకొని వచ్చి ఊకి అన్ని ఉద్దర పెట్టించుకొని అన్ని అంగట్లో నుంచి చిన్న చిన్నవి చేసుకొని ఇస్తుంటాయి. ఆ బబ్లీగానికి వదిలేసి ఉంటుంది నాకు తెలిసి. డైరీ మిల్క్ తెస్తాడు అనుకుంటే బబ్లీగాని తెస్తాడని. అంటే ఎందుకు వదిలేసింది ఇంతకి? బ్రేకప్? ఎందుకు వదిలేసి చిన్నప్పుడు ఏం తెలుస్తా అంటే, ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, నాకు ఎప్పుడో. ఇప్పుడు ఏం తెలుస్తుంది అన్న, ఆయన చిన్నప్పుడు లవ్ ఎలా చేస్తాడు? నేను లవ్ అని చెప్తారా చేయమని? నేను లవ్ అని చెప్తా అండి. మరి అదేంటి? నేనేం అడిగా, చిన్నప్పుడు ఏమైనా లవ్ చేశారంటే చేశాను అన్నారు, మీరు ఒప్పుకున్నారు. సరే, ఎలాగో బ్రేకప్ అయింది, అమ్మాయి వదిలించుకుందా, మీరు వదిలేసారా? సరే, మీరు లవ్ స్టోరీ చెప్పండి. నాకు లవ్ స్టోరీ అదొకటే ఉండేది, ఏం లేదు. నాకు లవ్ స్టోరీ ఒకటే అమ్మాయి, ఆ అమ్మాయికి ఏదో పెళ్లి గిల్లి అయిపోయినట్టు ఇంకా అయిపోయింది. ఓకే, అంటే మీరు చేసి లవ్ చేయడం, పెళ్లి ఆపడం అవేం లేవా? అంటే పెళ్లి ఆపడం, వెనకాల పడ్డం, మీరే పెళ్లి చేసుకోవడం? వెనకాలంటే ఇప్పుడు కాదండి, ఇంత ముందుకి. ఇప్పుడు నాకు గుర్తుగా తెలివితేటలు ఉండవు కదా. ఇప్పుడు మర్చిపోయాడు గతం అని. గతం కాదండి, అప్పుడు తెలివితేటలు ఉండవు కదా, అన్ని తెలుసుకుని ఇప్పుడు వెనక పడుతుంటే పడతానా? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏం తెలియదు అనుకుంటా, లేదా అమ్మాయిలు ఒప్పుకునేటప్పుడు? చిన్నప్పుడు తెలివి ఉండదు కదా. ఇప్పుడు ఒక్కసారి చిటికేస్తానికి ఎంతమంది వస్తానికి తెలుసా? సరే, వేయండి చూద్దాం. వేయండి, చిటికేయండి. చిటికే కాదు, మీరు ఏదో అంటున్నా. చిటికేస్తారో ఇంకేమైనా ఎక్కడైనా టెంట్ వేస్తారో ఏంటి చూద్దాం ఎంతమంది వస్తారు. వాటర్ కూడా స్టైల్ గా తాగుతున్నాడు ఆయన. మా చూసి చూసేలా ఉన్నాడు మొక్కం మీద. నవ్వి. సో మీ ప్రతాపం ఏంటి అసలు? అంటే మీ ప్రతాపం చూసి పేరు పెట్టారా, మీ అంతటి మీరే పెట్టేసుకున్నారా? అది పాతకాలంలో పేరు కాబట్టి మా తాత. పాతకాలంలో పేరు అంటే సుబ్బరాజు ఏదో ఎల్లమ్మో పుల్లమ్మో అట్లా పెట్టుకోవాలి. అసలు మీరు అమ్మాయిగా పుట్టుంటే అసలు ఏం చేసేవాళ్ళు? ఇందాక టాపిక్ చెప్పలేదు,
ప్రతాప్ అని ఎందుకు పెట్టుకున్నారు? దీని గురించి మాట్లాడు మళ్ళీ నెక్స్ట్ దానికి పో. ఏంది మీరు నెక్స్ట్ పాతకాలం పేర్లు అంటే అది కాదు సుబ్బయ్యో, డైరెక్ట్ మీరు ఏదైనా పెళ్లి డైరెక్ట్ వేసుకుంటే అయిపోయి కదా డైరెక్ట్ ఈడే ఉంటాయి సెటిల్ అయ్యి ఊరికే పంచాయతీ అర్థం కాదేమన్నారు? ఏది లేదు కానీ ఇక అంతేమన్నా డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటే అయిపోయింది కదా అంటే. మీరు ఇంటికి నాకు వచ్చిన చాలా తర్వాత- కెరియర్ ఉంది, నాకు కావాలంటే కెరియర్ అంతా మానేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతా, కానీ ఈ ఈ ఘటనకి పాల్పడను. ఆ కెరియర్ మొత్తం నేనే స్టార్ట్ చేపిస్తాను అన్ని మీకు మీకే లేదు కెరియర్, నాకే స్టార్ట్ నాకేం చేస్తాను. ఉంది బంగారు లెక్క ఆడికి పోతే ఆడికైనా పిలుచుకొని వాళ్ళే పిలుచుకొని అన్ని చేసుకుంటారు వాళ్ళు. నేను ఆన్లైన్ పిలుచుకోను, వాళ్ళే పిలిపించుకుంటారు కదా నేను ఆ? మీరు బంగారంలా చూసుకుంటారు. సరే ఇప్పుడు ఏంటి నాకు ప్రపోజల్ పెళ్లి చేసుకుంటానని? ఇంత సీన్ లేదని ఒప్పుకుంటావా? నాకా? ఆ. నాకు సీన్ లేవు, సినిమాలు లేవు, షార్ట్ ఫిలిం లేదు, నేను ఎందులో యాక్ట్ చేయలేదు. ఓకేనా? అది కాదు లవ్ నేను చేసేంత సీన్ ఏం లేదు, మీకు ఏం చెప్తే నేను ఒప్పుకుంటారా? అవును, మీ రేంజ్ కి నేను ఎలా చేస్తా చెప్పండి, మీరంటే అంత పెద్ద ఆర్టిస్ట్. మీరు ఏదైనా అనుకోండి, మీరు లవ్ గురించి చెప్పండి, దీని యాక్టింగ్ గురించి కాదు నేను చెప్పేది. అదేనండి, మీరు నన్ను లవ్ చేసేంత సీన్ నాకు ఎక్కడ ఉంది చెప్పండి. ఆహా, మీరు నన్ను లవ్ చేసేంత సీన్ నాకు ఎక్కడ ఉంది? నాకెక్కడుందని చెప్పండి. మీరు నాకెక్కడ ఉందండి? మీరు ఏదో చేసుకున్న ఆలు పిలుస్తే ఇల్లు పిలుస్తా అంటున్నారు. అలా పిలితే వెళ్ళి పిలితే కాదు, ఆ, అట్లా చెప్తున్నాను అనమాట. నీకు అట్లా అర్థమైతే అట్లా అర్థమైతే అట్లా. మీరు పెళ్లి చూపులకు వచ్చారా, ఇంటర్వ్యూకి వచ్చారా? ఏదో అన్ని మీరు అమ్మాయి గురించే దాని గురించే దీని గురించి నేను వచ్చినది ఏంది, ఏ దాని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఓకే, ఇంకో క్వశ్చన్ అండి. ఆ. ఇందాక చిటికేస్తే 100 మంది వస్తా అన్నారు కదా. లేకపోతే మీరు పొద్దుమోకులు చెప్తుంటే అమ్మకు జీవితం లేకపోతే అన్నా ఫోన్ చేద్దానా పిలిచానా గర్ల్స్ హాస్టల్ ఉందా మీకు? ఆ? మీకు గర్ల్స్ హాస్టల్ ఉందా మీకు? లేదు. మరి పిలిస్తే 100 మంది వస్తా అంటున్నారు. మన వీర మహిళలు, జనసేన వీర మహిళలు వస్తారని చెప్తున్నాను. వాళ్ళ ఇక్కడికి వాళ్ళు వచ్చి- అసలు ఫ్లైట్ టికెట్లు వేసినారు రారు మీరు పిలిస్తే. అంత సీన్ ఏం లేదమ్మా, నువ్వు అట్లా అనుకుండొచ్చు. నువ్వు ఏదో చెప్తుంటే ఓకే, మీ ఫేవరెట్ హీరో కళ్యాణ్ గారు కాకుండా ఇంకా ఏ హీరోతో యాక్ట్ చేయడానికి ఇష్టపడతారు మీరు? హీరోతో యాక్ట్ చేయడానికి ఒకవేళ ఛాన్స్ వస్తే ఫ్యూచర్ లో. నాకు అర్థం కావట్లేదండి మీరు చెప్పేది. ఇప్పుడు అంటే తెలుసా? యాక్ట్ చేస్తారని ఇప్పుడు కళ్యాణ్ గారు కాకుండా హీరోస్ లో ఏమైనా ఎసిడిటీయా? చెప్పండి చెప్పండి. కళ్యాణ్ గారు కాకుండా ఏ హీరోతో యాక్ట్ చేయడానికి ఇష్టపడతారు? హీరో హీరో రజనీకాంత్. ఎందుకండి, ఆయన వయసు అయిపోయింది కదా. ఆయన వయసు అయిపోతే ఆయన చేసే సినిమాలు ఏంటంటే #1 హీరో అయినా ఆయనతో యాక్ట్ చేయాలని ఎంత మంది ఉంటారు కదా. మరి కళ్యాణ్ మీరు నెంబర్ 10 కదా, ఆయన నెంబర్ 1 అయితే మీరు నెంబర్ 10 కదా. లాస్ట్ మీరు నంబర్ ఏదైనా వేసుకోండి. ఓకే, ఆయనతో వస్తే యాక్ట్ చేస్తారా? 100%. సరే, అంటే నిజంగా- కళ్యాణ్ కాకుండా అని చెప్తున్నారా మీరు? సరే, రజనీకాంత్ గారితో ఒక్క డైలాగ్ చెప్పండి చూద్దాం. మంచివాడు ఫస్ట్ మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోతాడు. ఓడిపోతాడా? చెప్పండి, గేమ్స్ ఓడిపోవడానికి డైలాగ్ సరిగ్గా చెప్పండి. లేదా ఇప్పుడు అదే real dialogue కూడా. ఇది కట్ చేయండి ఇప్పుడు. నేను డైలాగ్ చెప్పిన కాడ నుంచి కంటిన్యూ చేయండి. మీరు ముందే చెప్తున్నాను. ఓకే ఓకే, పర్ఫెక్ట్ డైలాగ్ అబ్బా మీది, చెప్పండి. టేక్ స్టార్ట్. ఇది చెప్తున్నాను, మీరు డైలాగ్ కాదు. మొదట మంచివాడు మొదట కష్టపడొచ్చు ఓడిపోడు, చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు కానీ ఓడిపోతాడు. ఓకే, చెప్పినా కదండి. ఒకసారి ఆ డైలాగ్ ఒకసారి పెట్టి రియల్ డైలాగ్ కి మీకు ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం. సర్లేండి నేనే చెప్తున్నా కదా. పెట్టినా పెట్టు. ఒకసారి చూద్దామా? పెట్టండి. దాని ఏముంది? ఆయన చెప్పిన మాడ్యులేషన్ కి మీరు చెప్పిన అంటే నీకు డైలాగ్ ఆయన దాకా చెప్తా అని చెప్పలేను, నేను డైలాగ్ చెప్తున్నా అంతే. మీరు ఏదో ఇలా అంటున్నారు కాదు, యాక్టింగ్ ఆయన లాగా చేయాలి, ఫేస్ అంత ఎక్స్ప్రెషన్స్. నేను ఆయన లాగా చేస్తా అని చెప్పలేదండి. ఆయన ఇష్టం, ఆయన డైలాగ్ చెప్పమంటే చెప్పినా అంతేనండి. ఓకే, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరోయిన్ కాజల్. కాజల్, అందుకే ఇండస్ట్రీ వదిలేశారు ఆవిడ. అంటే ఇప్పుడు చేస్తున్నారు మూవీస్ వదిలేదు. సో ఆవిడ మీద కూడా రిక్రియేషన్స్ చేస్తారా ఫ్యూచర్ లో? ఆవిడ మూవీస్, ఆవిడ చేసిన మూవీస్ ఏమైనా రీక్రియేట్ చేస్తారా ఫ్యూచర్ లో? నేనేం చేస్తానంటే రీక్రియేషన్ అమ్మాయిది. ఇప్పుడు ఆవిడ డార్లింగ్ మూవీలో చేశారు, ఆవిడ మీద అభిమానంతో ఒక అమ్మాయిని కాజల్లా పెట్టి మీరు హీరోలా చేస్తారా అని అడుగుతున్నా. కాజల్ పెట్టి అని చెప్తున్నారు అంటే చేస్తా అంటున్నారా? ఏమో చెప్పలేము, చేయొచ్చేమో. చెప్పలేరా? ముందే చెప్పండి, ఇలాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్, రెడీగా ఉంటాం. విషయం తాగారా ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేటప్పుడు? నాకు నేనేం తాగుతా అంటే నాకేం అన్ని బాగానే ఉన్నా, నాకేం నేనేం తాగుతా అంటే ఇందాక చెప్పారు కదా ఎప్పుడైనా చచ్చిపోదామా అనుకుంటా ఒకసారి అనుకున్నాను. నేను ఎప్పుడు చెప్పానండి? ఇందాక అన్నారు కదా ఎప్పుడైనా చచ్చిపోదామా అనుకున్నారా అంటే అనుకున్నా అన్నారు కదా. నేనేం చెప్పలేదు అని మీరు అన్ని సృష్టించుకు ఏదైనా గండ ఏమన్నా నేనేమన్నా అల్లానా యేసుప్రభు చనిపో. నేను ఎందుకంటున్నా అంటే మాట ఎప్పుడో గుర్తుకు లేదు నాకు కూడా. ఎప్పుడో చిన్నప్పుడు అన్నట్టు గుర్తుకుంది. ఏదో ఆడుకుంటా అమ్మాయి జీవితం బతుకు ఎందుకు నైనా ఈ సమాజంలో బతికేదానికంటే ఓకే అందరూ మనుషులు చూసి అంత దొంగనా కొడుకున్నారు అనిపిస్తుంది. చచ్చిపోదాం అనుకున్నారా? చచ్చిపోదాం అనుకుంటారు. సీరియస్ గా తీసుకొని ఉంటే ఈ రోజు ఇలా ఉండేవాళ్ళు కాదు తెలుసా మీరు.
ఏమంటే ఇంకా దేవునికి తెలుసు నిజంగా మీరు ఆ డెసిషన్ తీసుకొని ఉండుంటే ఈ రోజు గొప్ప పొజిషన్ లో ఉండేవాళ్ళు. తీసుకోకుండా ఉండుంటే తీసుకోకుండా ఉండింటే ఉమ్. తీసుకుంటే తీసుకుంటే ఎక్కడ శ్మశానాల్లో ఉండేవాళ్ళు. ఎవరైనా అంతేనండి. ఉమ్. అట్లా కొన్ని అట్లా మీ హైట్ ఎంత ఉండొచ్చు? దీని గురించి ఎందుకండి ఇప్పుడు నేనేదో మీ ఆస్తి వివరాలు అడిగినట్టు చెప్తారే, ఒక హైట్ గురించి అడిగింది. హైట్ ఎంత ఉండొచ్చు? నాకు తెలియదు నాకు హైట్ గీటు ఎంత వెయిట్ అట్లాంటిది నాకు తెలియదు. హైట్ ఎంత ఉంటుంది అట్లా ఏం పట్టించుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా శరీరాన్ని నేను ఎక్కువ పట్టించుకోను. ఫస్ట్ అదే చెప్తాం, పట్టించుకోవచ్చు కదా కాస్త. పట్టించుకోవాలంటే నేను సక్సెస్ కావాలి. సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ శరీరం ఉండాలి కదా. సక్సెస్ కావాలంటే ఫస్ట్ లావ్ అయితే చేయలేం కదండి. ఇప్పుడు శరీరం ఉండాలి ఇప్పుడు ఆయన కదా. లావ్ ఉన్నాడు, ఇప్పుడు ఆయన చేయాలంటే చేయలేం కదా. ఇప్పుడు లావ్ ఉన్న చేస్తానంటే యాక్టింగ్ చేయడానికి లావ్ అయితే ఏంటి? ఎన్టీఆర్ గారు కాదు. ఫస్ట్ మూవీస్ లో చేయలేదా ఆయన చిన్న వయసులో? ఆయన అప్పుడు చెబ్బీగానే ఉన్నారు కదా ఎన్టీఆర్ గారు, ఆయన యాక్ట్ చేయలేదా? మీరు ఎలా అంటారు లావ్ ఉంటే యాక్ట్ చేయలేరు? ఆయనది వేరులే, ఆయనది పాపం కష్టపడి ఏదో ఆయనది కింద వేరు, మీద ఈయనది వేరు, ఇంది వేరు, ఆయనది మొక్క అని ఎలా చెప్తారండి? ఆయనది వేరు అంటే ఆయన వేరే దాంట్లో ఏదో అని ఆ, ఆయన మంచి ఆయన ఎందుకు ఎవరికి వస్తాను అంటే మధ్యలో ఇప్పుడు ఈయనకి ఇప్పుడు యాక్టింగ్ రాదంటారా? ఎవరికి ఆయనకి దుమ్ములు చెప్తారు, ఆయనకి ఎందుకు యాటికి రాదు. ఒకవేళ రోడ్డు మీద ఒక 1,00,000 రూపాయలు దొరికితే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ తీసుకుంటా, ఉమ్, తీసుకున్న తర్వాత 50,000 పెట్టుకొని ఉమ్, 50,000 ఉమ్. లేని ప్రజలకు ఉంటారు ఎవరైనా తినే 50,000 ప్రజలకు కాదు, ఒకడికి సరిపోతుంది. సరే అంటే నేను చెప్తాను ఎవరైనా తినేతలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఏముండవు, ఆ, వాళ్ళకి ఇస్తాను 50,000 తీసుకో. 1,00,000 రూపాయలు ఇచ్చొచ్చు కదా, ఎందుకు మీకు 50,000? అవునే నాకు కూడా కావాలి కదా ఏదైనా ఉంటే. కళ్యాణ్ గారు అయితే ఆ 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు, మీలాగా 50 దాచుకొని 50 ఇవ్వరు. మీరు నిజంగా ఆయన అభిమాని అయితే నేను అదే చెప్తున్నా కదండి, లక్షలు కదండి మీకు దొరకాలి కదా ఫస్ట్. 1,00,000 రూపాయలు మనకి దొరకలేదు. ఇందాక అడిగితే సమాజ సేవ చేస్తా ప్రజాసేవ చేస్తా అన్నారు. 1,00,000 రూపాయలు దొరికితే 50,000 నేను ఉంచుకొని 50,000 ఇస్తాను. కరెక్ట్ ఇప్పుడు మనిషి బతకడానికి కనీసం నాకు గుడ్డ కూడు తిండి కన్నా కలగండి. 50,000తో గుడ్డ కూడు తిండి వచ్చేస్తుందా మీకు? అంటే ఎందుకు రాదు? ఎన్ని సంవత్సరాలు బతికేస్తారు 50,000తో? అలాగా ఎప్పుడు 50,000 అయిపోవాల్సిందే కదా. కనీసం ఒక ఇంటి అప్పు ఒక అప్పు అన్నది అయిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు చెప్పినా కదా మీరు 15 లక్షలు ఉంటే ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటాను నేను, అవన్నీ అప్పులు తీసేస్తే అప్పులు. మీకు అప్పులు ఎన్ని ఉన్నాయి? 15 లక్షల? నా మొగ్గు తిప్పితే అప్పులు అడిగే అబ్బాయి అడుగుతారు, అబ్బాయి నేను ఏదో వడ్డీకి ఇచ్చేదానిలాగా అప్పులకి తిప్పేదానిలాగా. ఓకే, మీకు అప్పులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం? 15 లక్షలు ఉంటాను. 15 లక్షలు. ఎందుకు 15 లక్షలు అప్పు అయింది మీకు? పోయిందంటే ఇంకా అప్పట్లో అయ్యింది. ఎలాగైందండి? ఎట్లా అయిందంటే ఇల్లు కట్టించుకున్నామండి, ఇల్లు కట్టించుకున్నాక కొంచెం అప్పు ఎక్కువైంది. ఓకే, దాని ఇప్పుడు నుంచి అది స్ట్రగుల్ అవుతున్నారు క్లియర్ చేయడానికి. స్ట్రగుల్ బాగా చేశాను. ఏమన్నా కాదు నేను. ఎన్ని ఇయర్స్ ఉంటాయి మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా? 25 అండి చెప్పానండి, 25 ఇయర్స్. ఓకే. మీ ఆధార్ కార్డ్ ధైర్యంగా చూపించగలరా ఇప్పుడు? ఆధార్ కార్డా? ఆ, ఆధార్ నాకు ఫస్ట్ ఏం చెప్పలేరు కదండి, జస్ట్ లేకపోతే ఫస్ట్ ఈ స్టార్టింగ్ లోనే ఇంకా మీరు ఏం లేదు ఎక్కడ ఫస్ట్ ఫోన్ తీసుకోండి. ఫోన్ లో ఉంటాయి కదా ఆధార్ కార్డ్ ఫోటో, ఒకసారి చూపిస్తారా? లేదండి ఫోన్ లో నిజంగా ప్రామిస్ లేదు నా దగ్గర ఆధార్ కార్డ్ అయితే. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి? ప్రతాప్ గారు అనాలా? ప్రతాప్ అని పిలిచిన గారు గీరు ఎందుకు? అరే ఒరే అని పిలవలేము కదండి, మనిషి నాకు గౌరవం గీసి పిలుస్తాం. ప్రతాప్ గారు అని అంట. మంచిదే కదండి పిలిస్తే, గారు అని ఎందుకు అంత పెద్దవాడిని కాలేను. ఓకే, మీ వయసు పెద్దది అని అనట్లా నేను, గారు అనేది రెస్పెక్ట్ కదా అని అంటున్నా. రెస్పెక్టే కదండి. అరే ఒరే అని పిలవమంటే పిలుస్తా, అందులో ఏముంది, మీరు అంత ఫ్రెండ్లీగా ఉంటే నేను కూడా ఫ్రెండ్లీగానే ఉంటాను. నేను ఫ్రెండ్లీనే ఉన్నాయి కదండి. ఓకే, సో ఇంకొకటి, మనకి ఎందుకు నోట్స్ ఉన్నాయి కదా, మనం కరెన్సీ యూజ్ చేస్తాం కదా, నాకు తెలిసి మీకు జనరల్ నాలెడ్జ్ ఉండుద్ది కదా, ఉందా? ఏంటండి జనరల్ నాలెడ్జ్ చెప్పండి, ఇంకోసారి చెప్పండి. జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ ఓకే. ఇప్పుడు ఏదైనా అడిగితే చెప్తారా జనరల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్? చెప్పండి, అడగండి సార్. ఎందుకు మన కరెన్సీ మీద గాంధీ తాత ఫోటోలు ఉంటాయి, అది ఆయన బొమ్మ ఉంటది? మధ్యలో ఆయన ఎందుకు వచ్చినాడండి? ఇంటర్వ్యూకి ఆయనకి సంబంధం ఏముంది? నార్మల్ గా మీరు అసలుకి ఈ ఇంటర్వ్యూకి దానికి అసలు గాంధీ తాతకి సంబంధం ఏమైనా ఉందా? ఏమండి, మీరు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు డబ్బు ఖర్చు పెట్టుకుని ఉంటారా? మరి డబ్బు మీద గాంధీ తాత ఉన్నప్పుడు పాలు పెట్టుకునేటప్పుడు అడుగుతున్నారా? గాంధీ తాతను అడిగి కొనుక్కుంటున్నారా? నేను అందుకే అంటే చెప్తాను, మధ్యాహ్నం గాంధీ తాత ఎందుకు వచ్చినాడు అని చెప్తున్నాను నేను కూడా. మేము మిమ్మల్ని ముందు అడిగా గాంధీ తాత జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఓకే, ఓకే, ఓకే. మీరు అడగమన్నారు, అడిగా. ఎందుకు మన కరెన్సీ మీద గాంధీ తాత ఫోటో బొమ్మ ఉంటది? ఎందుకు? ఏదో అందరు కలిపి అందరు బాగా కుంభకేపుడు నాయకుడు ఎవరు లేరు కదా, కుమ్మక్కయ్య కాదు, చెప్పండి. అందరూ కలిసి ఒక నాయకుని ఎన్నుకునే వాళ్ళు ఈయన గాంధీ, మహాత్మా గాంధీ. ఇప్పుడు అప్పుడు ఎలక్షన్స్ లేవు మనకి? ఉన్నాయండి. ఉన్నాయా? ఓకే, ఎన్నుకున్నారు ఈయన ఫోటో ఉండాలి నోట్ల మీద అని. మీకు తెలుదా ఎలక్షన్ అప్పుడు జరిగేటివి? అవును, అప్పుడు పుడితే తెలిసేది, మీరు అప్పుడు మనిషి కాబట్టి ఈ అతి తెలియదు వద్దమ్మా, నాకు అది కాదు. మీరంటే అప్పుడు మనిషి కాబట్టి చెప్తున్నారు. స్వాతంత్ర యోధులు ఒక 6 పేర్లు చెప్తాడు తెలుగులో. అంటే ఇంగ్లీష్ లో కూడా ఉంటాయా పేర్లు?
తెలీదండి, చెప్పండి చెప్పండి. భగత్ సింగ్, ఓకే. చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, ఈయన ఆయన టంగుటూరి ప్రకాశం పంతులు, గుడివాడ అప్పారావు, గుడిజాడ అప్పారావు, గుడివాడ అదేనండి గుడివాడ కాదు, మీరు గుడివాడ విజయవాడ. అవునండి నిజమే చెప్తున్నా, గుడివాడ కాదు గురుజాడ. గురిజాడ నేను అదే చెప్తున్నా, గుడివాడ ఎక్కువ ఉంటారా? గురజాడ అప్పారావు. ఓకే. ఇంకా ఈయన మన జవహర్ లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. ఓకే. జవహర్లాల్ నెహ్రూ గారు అసలు ఏంటి, ఆయన ఏం చేశారు? ప్రధానమంత్రి అండి, ఫస్ట్ మొదటి ప్రధానమంత్రి ఆయనే కదా మనకు. ఓకే. అప్పుడు ఓటేసారా మీరు? ఒకవేళ పుట్టింటే ఏమో చెప్పలేము, ఒకవేళ పోయిన జనంలో వేసిండి వచ్చాము, ఎవరికి ఏం తెస్తాయి. పోయిన జన్మలో అదేనండి, అప్పుడు నేను పుట్టలేదు కదా. అప్పుడు సచ్చి మళ్ళీ ఇప్పుడు పుట్టుంటారంటారా? ఏమో దేవునికి తెలుసు, మనకేం తెస్తా, ఒకవేళ మీరు అనుకుంటే వచ్చాము. అది ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు ఇంకా మన దేశాన్ని పరిపాలిస్తూ బ్రిటిష్ వాళ్ళే మీకు ఇంకా రీల్స్ చేయొద్దు అని అడిగితే ఏం చేసేవాళ్ళు? మొత్తానికి నేనే ఉండకూడదు అంటే నేనే చనిపోవడానికే సిద్ధం. స్వాతంత్రం ఇచ్చిన ఆల్రెడీ వచ్చింది కదా స్వాతంత్రం. రీల్స్ ఆపేస్తే దేశానికే స్వాతంత్రం వస్తుంది. అసలు నా రీల్స్ కి స్వాతంత్రానికి సంబంధం ఏముందంటే నాకు అర్థం కాదు. చెప్తున్నా, ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు అలా అడుగుంటే ఏం చేసేవాళ్ళు? అసలుకి బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చినారు, గాంధీ తాత ఎందుకు వచ్చినాడు, నా రీల్స్ ఎందుకు వచ్చినాయి, నేను చెప్తున్నా. అసలు నా రీల్స్ కి ఎందుకు కంపేర్ చేస్తున్నారు? మీకు దేశభక్తి ఉందా? దేశభక్తి ఉంది, ఎందుకు లేదు? పుట్టిన ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటుంది ఇండియాలో. అది ఎప్పుడు పడితే అప్పుడు ఇంగ్లీష్ లో ఎందుకంటే చెప్తే అసలు పాడవచ్చు అంటే నిజంగా పాడకూడదు, మళ్ళీ నుంచొని పాడాలి. మీరు నుంచుంటే మీ హైట్ కెమెరా సరిపోదు. పోనీ ఇంగ్లీష్ లో పాడండి ఏదైనా. ప్లెడ్జ్ తెలుసా స్కూల్లో? ఇంగ్లీష్ మీడియం కాదంటాడు ఆయన. ఓకే. ఇంగ్లీష్ రాకుండా మరి ఎట్లా వీడియోస్ అప్లోడ్ చేయడం అవన్నీ? కాదన్న, పుట్టగానే ఇంగ్లీష్ నేర్చుకున్నారని నాకు అర్థం కాదు. చెప్పండి, పుట్టగానే ఇంగ్లీష్ నేర్చుకున్నారా? ఇంగ్లీష్ మీద చాలా, తెలుగు మీద చాలా తక్కువ మాట్లాడుతున్నారు మీరు. మీకు తెలుగు అర్థం కావట్లా? నేను తెలుగు డైరెక్ట్ మాట్లాడుతున్నానండి, ఇంత తెలుగులో మాట్లాడుతున్నాను. ఓకే. సో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎవరు? ఆ గొప్ప వ్యక్తి ఎవరు? అసలు మిమ్మల్ని వీడియోస్ చేయమని రెచ్చగొడుతుంది ఎవరు? ఆ ఘటనకి పాల్పడిన మనిషిని మేమందరం చూడాలనుకుంటున్నాము. మీరు మా వేదిక మీద తీసుకురాగలరా? తీసుకొస్తా ఖచ్చితంగా. ఒకసారి తీస్తే మా ఊరేనది ఓబులాపురం. ఓకే. భాస్కర్ అన్న అని మన అన్న అనే పక్కనే ఉన్నాడు. ఓకే. ఒకసారి వస్తారా? భాస్కర్ మీరు కూడా ఉండండి, మీ ఊళ్ళో కూర్చోబెట్టుకోండి. సో ప్రతాప్ గారిని అలియాస్ కళ్యాణ్ గారిని చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ, అంటే ఎన్ని బ్యాడ్ కమెంట్స్ వచ్చినా ఎన్ని ఏమొచ్చినా ప్రోత్సహిస్తున్న గొప్ప మనిషి మనతో పాటే ఉన్నారు. భాస్కర్ గారు, ఆయన గట్టిగా చెప్పట్లు. హాయ్ అండి. హాయ్ అండి. మీకు ఎందుకు అనిపించింది ఆయనకి సపోర్ట్ చేయాలని? అలా ఏం లేదు, చిన్నప్పటి నుంచి అతను రీల్స్ చేస్తూనే ఉన్నాడు, టిక్ టాక్ నుంచి. ఆయన చిన్నప్పుడు టిక్ టాక్ ఉందా? చిన్నప్పుడు కాదండి, మహా అంటే ఒక 10 years బ్యాక్. లేదు, ఇప్పుడు బ్రాండ్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు. దాని బ్యాక్ 3 years 8 years 10 years అంటే దానికి 2 years కదా, దానికి బ్యాకప్. అంచనా వేసుకోవచ్చు, కానీ నేను చెప్తున్నా బ్రాండ్ 5 years, దాని తర్వాత 3 years 8 years. అప్పుడు చిన్నగా ఉన్నాడు అబ్బాయి, ఈ అబ్బాయి చిన్నగా ఉన్నాడు, చూస్తూ కొద్దిగా ఏదో పర్వాలేదు అని చూస్తూనే ఉన్నాము. దాని తర్వాత బ్రాండ్ అయిన తర్వాత బంద్ చేసినాడు ఇతను, కరోనా అప్పుడు కానీ, తర్వాత టిక్ టాక్ బ్రాండ్ అయిన తర్వాత కానీ ఎందుకు వీడియోలు చేస్తలేవు అంటే ఇక బ్రాండ్ అయింది కదా అని చెప్పేసి బంద్ చేసిండు. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినాడు. దాని తర్వాత చూసుకుంటూ మధ్యలో మాకు ఎంపీ చరణ్ అన్న అతను ఒక సాంగ్ తీద్దాము భాస్కర్ అంటే, అతను మామూలుగా పరిచయం అన్నమాట. ఒక సాంగ్ తీద్దామంటే సరే ఓకేనా, ఏ సాంగ్ తీద్దామంటే ఒక చిట్టి నడుమునే చూస్తున్నాను సాంగ్ తీద్దామంటే ఓకే అని చెప్పేసి నేను అతను ఓకే చేసుకున్నాము. ఒక సంవత్సరం ముందే రావాలి, రాలేదు. యూట్యూబ్ ఛానల్ భాష అని అతను కూడా. మరి మీరు సాంగ్స్ మీద కవర్ సాంగ్స్ తీస్తున్నారు కదా ఇప్పుడు, మీకు కాపీరైట్స్ ఏం రావా? లేదండి, అలా అని కాదు. నేను ఏదో అతని మీద ఇష్టంతో అండ్ ఎంపీ చరణ్ ఇష్టంతో అతను చేద్దామన్న ఒకసారి అతను పైకి లేపడదాం, ఏదో ఒక విధంగా కొద్దిగా సహకరిద్దాం అని చెప్పేసి ఓకే అని చెప్పేసి అతను ఆ సాంగ్ చేసిన తర్వాతనే ప్రొడ్యూసర్ కంటే నేను ఎంపీ చరణ్ అన్న ఇద్దరం పెట్టేశాం. ఓకే, మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు? ప్రొడ్యూసర్ నేను చరణ్ అన్న చేసి నువ్వేం చెప్పు కానీ డైరెక్ట్ అయితే ఇద్దరం ఉన్నాము. అతను మామూలుగా తీస్తూనే ఉంటాడు అంతే. ఇక చిన్న చిన్నగా పెట్టుబడి వస్తుంది ఆయన మీద పెట్టినందుకు? పెట్టుబడి ఏం లేదండి, నేను పెట్టుబడి గురించి ఆలోచించలేదు. నేను ఒక అతని గురించి ఇతని గురించి అని కాదు, ఏదో కొద్దిగా చేస్తాడు అనే పొజిషన్ లో ఏదో తీయాలని నా కోరిక, తీశాను అంతే. బయటగానే ఏం కాదు, ఏదో అతను చేస్తాడు కదా అని చెప్పేసి మనం చేసినాము. మనం దాంట్లో కూడా వీడియోలలో మనం కనబడాలని చెప్పేసి మనం అది అంతా కనబడేది అట్లేం ఉండదు.
ఏదో ఇతను నుండి రాన్న వచ్చి కొద్దిగా నువ్వు కూడా సహకరించినావు కదా నేను అని కూడా చెప్పేసి రాన్న ఓకే నాకు ఒక సపోర్ట్ ఓకే ప్రొడ్యూసర్ సపోర్ట్ ఓకే ఒక 10,000 ఓకే ఈ సమాజం కంపల్సరీ 1,00,000 నేను చేస్తుంటా 1,00,000 చేస్తుంటా చేస్తాను ఫోన్ నిజంగా పే నెంబర్ చెప్తాను ఒకసారి కాదు మేడం కొట్టాలా? అది దాన్ని మనం కొట్టేసాలా దాని ముందు కొట్టండి అది మేడం అది కాదు ఒక నిమిషం 1,00,000 కొట్టేస్తా ఎంత కొట్టమంటే కొడతా 1,00,000 రూపాయలు 91 కాదండి మీకు నాకు ఏ సంబంధం లేదు 1,00,000 తర్వాత 91 కొడతా చూడండి సరే కొట్టండి నాకు కూడా నా అకౌంట్ లో 1,00,000 రూపాయలు ఉన్నాయి నాకు ఆనందమే కదా తర్వాత అకౌంట్ బ్లాక్ అయిపోయి ఒక 4 రోజులు డబ్బులు రాకుండా అది అన్ని చేస్తానులే జోక్ కాదు కానీ ఒకసారి చేస్తే నా అకౌంట్ లో చూసుకుందాం ఆయన దాంట్లో ఉండాలి 1,00,000 అంటే నువ్వు ఒకటేసారి నువ్వు 1,00,000 అని చెప్తే కొడతా అన్నారు కదండి మీకేం బాధ అది కాదండి ఓకే అలా ఏం లేదు చెప్పండి నెంబర్ చెప్పండి 91 91 39 నిజంగా ఇస్తున్నారు ఆయన నిజంగా చేస్తాడండి నిజంగా ఏం కాదు చెప్తే అంటే ఏమైనా బ్లాక్ గిగ్ అయితే ఏం చెప్పలేం కానీ ఏమైనా నెట్వర్క్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఓకేనా పేరు ఓకే 91 శ్రీ విద్యానాది నా నెంబర్ కావాలని తీసుకున్నారా లేకపోతే నిజంగా ఇస్తారా ఈ వంకతో చూడండి నిజంగా ఆయన గురించి మీకు తెలియట్లే ఏసైనా ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎవరో ఆయనకు ఓ, తెలియదు సర్లే అట్లే కానీ నేను వెయిట్ చేస్తున్నాను అబ్బా 1,00,000 రూపాయలు పడితే ఏం పేరు జోక్ అనుకుంటారా అర్థం కాదండి సీరియస్ గానే తీసుకుంటాను 1,00,000 రూపాయలు పడితే నాకు మంచిది ఒకవేళ నేను ఏదో సర్వర్ ప్రాబ్లం ఉంటే ఏం చెప్పలేం కానీ ట్రాన్సాక్షన్ అయిపోయిందండి 24 అవర్స్ చూపిస్తుంది ఒక్కసారి ఇవ్వండి ముందు బ్యాలెన్స్ చెక్ చేపిస్తాను ట్రాన్సాక్షన్ అయిపోయిందా ట్రాన్సాక్షన్ అయింది బ్యాలెన్స్ చెక్ చేయమంటే బ్యాలెన్స్ చెక్ చేపిస్తాను ఓకే 24 అవర్స్ తర్వాత మీరు ఎవరో నేను అట్లా ఎందుకు అవుతుంది నెంబర్ తీసుకున్నది ఓకే మీరు తీసుకున్నారు ఆల్రెడీ చెక్ చేయాలా బ్యాలెన్స్ ఒకసారి చూడండి నాకు వేసినట్టు తెలుస్తుంది కదా అక్కడ పైన చూపిస్తుంది కదా 1,00,000 రూపాయలు ఇప్పుడు మీరు అంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి వచ్చిన దానికే మీరు ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు కాలేదు అని కదా ఫెయిల్డ్ ఓకేనా ఒక్క నిమిషం. లేకపోతే ఫెయిల్ అని వస్తుంది లేదు లేకపోతే కాదు సరే అండి చెక్ చేసుకో ఇప్పుడు మీరు ఎలాగ పట్టుకోండి నా దానిలో మీకు 2,00,000 కొడతాయి ఎందుకంటే నా దగ్గర లేవు కాబట్టి లేనప్పుడు కొడితే ఎవరికైనా ఫెయిల్డ్ అనే ఒకటండి అంత ఒకటి సీన్ లేదండి ఎంతో విధంగా బ్యాలెన్స్ ఫుల్ అకౌంట్ చూపించండి మీ చూపిస్తాం. అకౌంట్ బ్యాలెన్స్ చూపించండి రూపాయలు కొడితే ఫెయిల్డ్ అని ఎందుకు వస్తుందండి ట్రాన్సాక్షన్ అయిపోతే వస్తుందండి ట్రాన్సాక్షన్ అవ్వట్లే అక్కడ మీరు ఫోన్ పే లో ఓకే ఒకవేళ హిస్టరీ చూపించండి నేను చెప్తా ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ హిస్టరీ ఉంటుంది షూర్ కదా, చూపిస్తాం మీరు వాగ్వాదానికి వద్దండి 1,90,98,000 సరే 90 ఒక అంటే ఇప్పుడు అకౌంట్లో ఉన్నాయి ఎప్పుడు అకౌంట్ లో లేవు అవి లోన్ తీసుకున్నారా లోన్ ఏమి ఉండదు పర్సనల్ లోనా పర్సనల్ ఏం లేదు Family లోనా? ఉంటుంది మామూలు. Home నీకే లోనా? అది కాదండి మామూలు ఉంటుంది. మీకే తక్కువ చేశారా అని మీరు ఎంత కొంచెం కాదండి ఇప్పుడు నాకు 24 అవర్స్ పడతాయి ఇవి పడతాయా ఫెయిల్డ్ అయిపోయింది కదా సక్సెస్ అవి నేను 1,00,000 ఎన్ని సున్నారండి ఎన్ని కొట్టానండి 1,00,000 ఎన్ని సున్నారు ఎన్ని కొట్టానండి చూడండి. 1,00,000 ఎన్ని సున్నారు ఎన్ని కొట్టాను మీరు నాకు చూపించండి. తెలియక మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా 5 సున్నాలు ఉన్నాయని చెప్పారు నువ్వు అంటే చెప్తావు 5 సున్నాలు అని చెప్పి మీరు మీ బ్యాంక్ లో ఉంది కరూరా బ్యాంక్ లో ఉన్నాయి డబ్బులు మీరు పెట్టింది ఇండియన్ బ్యాంక్ లో 1,00,000 కొడితే ఎలా వస్తాయి అదే కరూరా కరూరా కూడా బ్యాంక్ success ఆప్షన్ చేసినాం. పెట్టి కొడితే వస్తాయి కరువుగా కూడా కొడతా ఓకే కరూర్ బ్యాంక్ కంటిన్యూ కొట్టండి Hmm. ఒక బ్యాంక్ లో ఎక్కువ డబ్బులు పెట్టుకొని ఇంకో బ్యాంక్ లో ఆ బ్యాంక్ కూడా కొట్టేస్తాను అండి అవునండి కరూరా బ్యాంక్ కరువు ఏదో ఇప్పుడు ఎందుకు ఆ డబ్బుల పంచాయతీ లేరని ఇడిచిపెట్టా చాయా నువ్వే మంచిగా రే, నిజంగా పట్టావు పోలేండి నేను నిజంగా 1,00,000 కదా ఇప్పుడు ఫ్రెండ్స్ చూసుకోండి ఇంకా సో భాస్కర్ లేదు లేదు జోక్ కాదు వల్లే కొట్టారు ఆయన ఇప్పుడు ఆయన దగ్గర నాకు తెలిసి 98,000 ఉండుంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది నా క్యాబ్ కూడా వచ్చింది నేను వెళ్ళొస్తాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెళ్ళండి భాస్కర్ గారు దాంతో మీరు తీసుకున్నారు కదా ఏమన్నా వేరే వాళ్ళకి పేదలకు ఉంటే ఏమన్నా చేయండి నేనే పేదరాల్ని నువ్వు పేదవాళ్ళని తిరిగి కూర్చుంటావు చెప్పు పేదరాళ్ళు కాదు కాబట్టి మేడం ఒకసారి పెట్టండి ఆయన కెమెరాకి యాంగిల్ వేసి చూపించండి వచ్చేయండి మరి చూపించాలి ఇదిగోండి కెమెరాకి జీ భాస్కర్ 1,00,000 రూపాయలు కొట్టారు ఆయన ఇదిగోండి 1,00,000 రూపాయలు కొట్టారు కింద 20 రూపాయలు నా పేమెంట్ వేసే వేరే వాళ్ళకి 20 రూపాయలు ఇలా ఆయన 1,00,000 రూపాయలు వేసాడు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీకు తెలియదు ఆయన గురించి కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా మంచిదే సో నేను మా చేస్తుంటాం friend అండి. చాలా కష్టాల్లో ఉన్నాము ఇద్దరు 50-50 చేసుకుంటాం నీకు చేసుకోండి. 50 కొట్టినా మీకు కాదు ఎవరికైనా లేని వాళ్ళకి ఏం చెప్తున్నా ఆయన? లేని వాళ్ళం మేమేనండి ఆ, సరే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలానే అందరూ ఎంకరేజ్ చేయాలి నన్ను కూడా ఎంకరేజ్ చేశారు సో తినని కూడా ఎంకరేజ్ చేయాలి తనని కూడా ఎంకరేజ్ చేయాలి వీళ్ళిద్దరిని కూడా ఎంకరేజ్ చేసి తలా ఒక 50 కొట్టేయండి ఏడికి మొత్తం 20 మొత్తం తీసుకుంటాను ఇటుకి మీరు ఏమండి? ఏదైనా సహాయం చేస్తారా మీరు అని అడుగుతున్నారు కదా ఆ. చాలా చేస్తాను నేను నిజంగా మరి ఈ 1,00,000 నన్ను రిటర్న్ అడగండి ఏంటిది ఈ 1,00,000 నన్ను రిటర్న్ అడగండి పెట్టుకోండి ఓకే? పెట్టుకొని చెప్తున్నారు పెట్టుకోండి నాకు ఫోన్ రాకూడదు మీ నుంచి నాకెందుకు ఫోన్ వస్తుంది నా నుంచి నీకెందుకు ఫోన్ వస్తుంది ఏంటి మనీ రిటర్న్ కావాలి అని నాకు ఫోన్ రాకూడదు రాదు రాదు కదా రాదు సరే రికార్డ్ చేసుకోండి ఆ, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు ఇంత మంచోళ్ళని నేను అనుకోలేదు నిజంగా అడే చెప్తున్నారా అసలుకి మీరు దీంట్లోనే ఎటువంటి డౌట్ లేదు అంచనా కాదు ప్రతి మనిషిలో ఒక రాయి చీకటిలో రాయిస్తేనే తెలుస్తుంది కదా నేను కూడా రాయేసా మీరు పెద్ద రాయి వేసారు కాబట్టి
ఆ రాళ్లలో డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకే ప్లస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ప్రతాపాన్ని బయటకు తీయాలి, అందరినీ రెచ్చగొట్టాలి, అందరితో వీడియోస్ చేపించాలి. మీరు ఎలక్షన్స్ లో ఉన్నారా? ఎలక్షన్స్ ఏం లేదండి. సర్పంచ్ కదా మీరు? ఏం లేదు. మరి సర్పంచ్ గా నిలబడతాడు 100% గా. పొలిటికల్ గా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఏం లేదు. మీరు నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? నన్ను అడగని చెప్తా. మీకు ఇంత ఉన్నా కూడా మీరు ఎందులో పార్టిసిపేట్ చేయట్లేదు చూసారా? అది నాకు నచ్చింది. కానీ ఈయన అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అది కొంచెం. మీరు సర్పంచ్ గా పాలిటిక్స్ రాబోతున్నారు త్వరలో? ఎవరు? మీరు వస్తాడు ఖచ్చితంగా. మీరు ఎవరు? నేనా? అసలు మీకు ఓటర్ ఐడి ఉందా? ఫస్ట్ భాస్కర్ అయినా వస్తాడు ఖచ్చితంగా. ఆయన కాదండి, మీకు ఫస్ట్ ఓటు హక్కు ఉందా? నాకు ఎందుకు ఏదో ఓటు హక్కు ఉంది. ఓకే, మీరు ఏమైనా ఎలక్షన్స్ లో రారుగా? ఎలక్షన్స్ కి ఒకవేళ నిలబడొచ్చో చెప్పలేము. ఒకవేళ మీరు ఎలక్షన్స్ లో నిలబడతాయి ఏ పెడతారు గుర్తు? ఇప్పుడు ఫ్యాన్ గుర్తు, అన్ని గుర్తులు, మీరు ఏ గుర్తు పెడతారు? అప్పటికెళ్ళి ఆలోచించుకొని చెప్తామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రతాప్ గారు, మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ చేసిన. ప్రతాప్ గారు, భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత దూరం వచ్చి. నాకు ₹1,00,000 వచ్చిన ఇంకెక్కువ చేయలేకపోతున్నాయి. సంబంధం లేదండి. నేను రాసుకో బాండ్ పేపర్ ఇప్పుడు రాపిస్తావా? వద్దు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంకా వీడియోలు ఆపకుండా ఏకదాటిగా చేయాలి, మమ్మల్ని దాడి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంపీ ఛానల్ యూట్యూబ్ సపరేట్, ఆలగడ్డ యూట్యూబ్ ఛానల్ సపరేట్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. మన ఛానల్ కూడా ఇంకా ఇంటర్వ్యూస్ కోసం నన్ను కాదు ఛానల్ ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ. తెలుస్తుంది తమ్ముడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.